ఎర్రబెల్లి దయాకర్ రావుని ఢీకొట్టారు, మాటల తూటాలు పేల్చారు. ఇవన్నీ ఎక్కడ నేర్చుకున్నారు? మా అత్తమ్మతోటే మాట్లాడడం జరిగింది. నేను పాలకుర్తి నియోజకవర్గంలో ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారంటున్నారు. ఒకటి యశస్విని రెడ్డి అయితే ఇంకోటి ఝాన్సీ రెడ్డి గారు. ఎమ్మెల్యే నేను. మీరు ఎన్ని కోట్లకు కొన్నారు టికెట్? సో అది మేము ఇంట్రెస్ట్ అనుకోకుండా పాలిటిక్స్లోకి వచ్చారు కదా, ఏంటి అసలు ఏం చేద్దాం అంటున్నారు? మీకు ఏమైనా డ్రీమ్ ఉందా? యశస్విని రెడ్డి చేసే ఏ వంటకం అంటే ఝాన్సీ రెడ్డికి అంటారు. తను ఏం చేసేదంటే వచ్చిన కొత్తలో చిన్నగా ఉండేది. అయితే నేను చెప్పేదాన్ని, ఇది ఒక్కటి మీ మామయ్యకి ఒక్కడికే సరిపోదా? ఎవరికి ఏ మూలకి పోదు ఇది. యశస్విని రెడ్డి గారు, మీరు అనుకోకుండా పాలిటిక్స్లోకి వచ్చారు, అలాగే పర్ణికా రెడ్డి కూడా అనుకోకుండా పాలిటిక్స్లోకి వచ్చింది. అసలు మీ ఇద్దరు ఏం మాట్లాడుకున్నారు అసెంబ్లీలో? యశస్విని రెడ్డి, పర్ణికా రెడ్డి చిట్ చాట్ అసెంబ్లీలో అని రౌండ్ అప్. రావాలంటే చాలా పార్టీలు మీ ముందున్నాయి, కానీ కాంగ్రెస్ ఎంచుకోవడానికి ముఖ్య కారణం ఏంటి? ఇంకా వేరే రకంగా చూసుకుంటే చిన్నప్పటి నుంచి అయినా పాలకుర్తిలో గెలిపే యశస్విని రెడ్డిదా, కాంగ్రెస్ దా? ఎవరైనా సొంత పార్టీ నేతలు జై కొట్టడం సాధారణంగా చూస్తూ ఉంటాం, కానీ ప్రచారంలో జై కేసీఆర్ అన్నారు. అసలు ఏం జరిగింది ఆ రోజు? ఎవరైనా నోరు జారుతారండి. ఆ సిచ్యువేషన్లో పోలీసులు పంపించి బీఆర్ఎస్ వాళ్ళు మిమ్మల్ని టార్గెట్ చేశారని అప్పుడు మీరు వీడియో కూడా రిలీజ్ చేశారు. ఆ వీడియో కూడా మీకు ప్లస్ అయిందా? 5 o'clock ఇస్ ద లాస్ట్. డిఎస్పీ గారు ఇంకొక పోలీస్ ఫోర్స్ని తీసుకొని వచ్చారు. మీ హస్బెండ్ యుఎస్ సిటిజన్, మీ పాప యుఎస్ సిటిజన్, మీరు ఇక్కడ ప్రజలు మా హస్బెండ్ యుఎస్ సిటిజన్. అతను కూడా చాలా పెద్ద చేంజ్ కదా. అట్లాంటి దాన్ని నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ అత్తమ్మ. కంగ్రాచులేషన్స్ అండి, కంగ్రాచులేషన్స్ అండి. ప్లీజ్ కమ్. ఆమె 3 పదుల వయసు కూడా దాటలేదు, కానీ 30 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న నాయకుడిని టచ్ చేసింది. టచ్ చేయడమే కాదు, ఎదిరించింది, నిలిచింది, గెలిచింది. ఈరోజు తెలంగాణలోని సంచలన ఎమ్మెల్యేగా నిలిచింది. షీఈస్ నన్ అదర్ దెన్ పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి. అవును, తనతో పాటు ప్రతి అడుగులోనూ తోడుంటానంటూ ఈరోజు ఆర్టీవీలో కూడా అడుగుపెట్టారు యశస్విని రెడ్డి అత్తయ్య, అలాగే కాంగ్రెస్ నాయకురాలు ఝాన్సీ రెడ్డి. మరి అత్తా కోడళ్ళు ఎర్రబెల్లిని ఓడించడంలో ఎటువంటి వ్యూహాలతో వెళ్ళారు, ఏ వ్యూహంతో ఓడించారు, దాంతోపాటు ఇంట్లో ఎలా ఉంటారు, ఇవన్నీ కూడా తెలుసుకుందాం ఈరోజు ఆర్టీవీ అన్సర్లో. ముందుగా వాళ్ళకి వెల్కమ్ చెప్పేద్దాం. వన్స్ అగైన్ వెల్కమ్ టు ఆర్టీవీ అన్సర్ ఇద్దరికి అండి. థ్యాంక్ యూ అండి. నమస్తే ఇద్దరికి. ఝాన్సీ రెడ్డి గారు, ముందుగా నేను యశస్విని రెడ్డికి వెళ్ళే ముందు అత్త కోడలు అనగానే మనం ప్రతి ఇంట్లో లేదా సాధారణంగా చూస్తూ ఉంటాం, ఒక సినారియో కనిపిస్తూ ఉంటుంది, అత్త కోడలకి పడదస్సలు అనే సినారియో చూస్తూ ఉంటాం. కానీ ఈ అత్త కోడలు ఎలా ఉంటారు? అంటే ఏ అత్త అయినా ఒకరోజు కోడలే, అది మర్చిపోకూడదు ఏ అత్తలు కూడా. సో కోడలు కూడా మన ఇంటికి వచ్చినప్పుడు మన బిడ్డలాగానే చూసుకోవాలి. అంటే ఒక ఇల్లు వదిలిపెట్టి మన ఇంటికి వస్తుంది కాబట్టి తను బికమ్ అవర్ ఫ్యామిలీ అన్నట్టు. రైట్. ఒక్కసారి యశస్విని రెడ్డి, ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్. ఎందుకంటే ఎర్రబెల్లి దయాకర్ రావుని ఓడించిన తర్వాత ఆ ఫీల్ ఎలా ఉంది అనేది అడుగుతాను. అంతకన్నా ముందు అత్తయ్య అనగానే పెళ్ళైన కొత్తలో ఏమైనా భయం ఉండిందా? అట్లేం లేదండి, నార్మల్గా మస్తుగా అనుకుంటారు. అది మనకు తెలిసిందే. ఇంకా పెళ్ళి అవుతుందంటే అత్త అనేది టాపిక్ అయిపోతుంది. కానీ అట్లేం లేదు. ఎందుకంటే ఎవరికైనా కానీ కూతురు ఉంటారు, అత్త కూడా కూతురు ఉంటారు. మరి అత్త కూడా ఒకప్పుడు కోడలు కాబట్టి మా అత్తమ్మ అది అర్థం చేసుకొని ఎప్పుడు మాకేమి ఇబ్బందులు ఎప్పుడు కలగలేదు. పెళ్ళి కాకముందు అంటే ఆ క్షణం ఉంటుంది కదా, అత్తయ్య అనగానే అమ్మో ఎలా ఉంటారు, ఇలాంటి క్వశ్చన్స్ ఏమైనా ఉండేవా? అంటే నేను 2-3 months నుంచి చూస్తున్నా కాబట్టి అదేం లేదండి, పోయింది. ఫస్ట్ అసలు మా అత్తమ్మతోటే మాట్లాడడం జరిగింది. నేను భయంతోనే భక్తితోనా? భయం ఎప్పుడు పెట్టుకోవద్దండి. నాకు అది మంచిగా అనిపించదు. ఎవరితోటైనా మనము ఎట్లుంటామో అట్లా ఉండాలి, అంతేగాని భయంతో ఏది చేయొద్దు. రెస్పెక్ట్ ఉండాలి. ఆ రెస్పెక్ట్ అనేది, లవ్ అనేది ఉంది. ఎర్రబెల్లి దయాకర్ రావుని ఢీకొట్టారు,
మాటల తూటాలు పేల్చారు. మ్మ్. ఇవన్నీ ఎక్కడ నేర్చుకున్నారు? ఎక్కడ నేర్చుకోలేదండి, నేర్చుకోవడానికి కూడా టైం లేదు. నేను ఇట్లా రావడము పాలిటిక్స్లోకి ఎంటర్ కావడం జరిగింది. అత్తయ్యకి ట్రైనింగ్ ఇవ్వలేదా? నాకు అదే చెప్తున్నా కదా, నాకు ఎక్కడ టైం లేదు. కాకపోతే చూస్తున్నాం కదా, అది ఇంకా జనాలలోకి వెళ్ళి ఇంకా మా అత్తమ్మ అందరినీ చూస్తుంటే అది వచ్చింది. ఝాన్సీ రెడ్డి గారు తనంతట తానే ఎదిగిందా లేకపోతే మీరు ఏమైనా ట్రైనింగ్ ఇచ్చారా? ఆఫ్ కోర్స్ యశస్వి రెడ్డి, ఎందుకంటే మాటల తూటాలు దడ 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 పేలుతూనే ఉన్నాయి ప్రచారం టైంలో. ఎట్లా? తను చాలా అంటే క్విక్గా గ్రాస్ప్ చేస్తుంది, క్విక్ లెర్నర్. మ్మ్. సో తనకు ఆల్రెడీ ఆ స్పీచ్ అనేది ఉంది. ఎందుకంటే తను పెళ్ళైన దగ్గర నుంచి కూడా మా బిజినెస్లో, మాకు ప్రాపర్టీ మేనేజ్మెంట్ బిజినెస్ ఉంది అమెరికాలో. సో ఆ బిజినెస్లో నేను తను చేసేవాళ్ళము. సో అప్పుడు తన్ని బాగా అబ్జర్వ్ చేస్తాను కదా, అంటే ఫస్ట్ ఈ 5 years నుంచి. సో తనకు ఆల్రెడీ ఆ టాలెంట్ ఉన్నది బై బర్త్. సో కాకపోతే అండి ఇంక నన్ను లాస్ట్ 6 months నుంచి నేను క్యాంపెయిన్ చేస్తున్నా ఉన్నా. అంటే మేము పొలిటికల్గా కొత్త, కానీ మాది కాన్స్టిట్యున్సీ. సో మాకెప్పుడు లోకల్, ప్లస్ మేము 35 years నుంచి స్వచ్ఛంగా సేవ చేస్తున్నాను కాబట్టి ఈ లాస్ట్ 6 monthsలో నుంచి క్యాంపెయిన్ చేస్తున్నాం కాబట్టి మళ్ళీ ఇప్పుడు తను చూస్తూనే ఉంటుంది కదా, అంటే అత్తమ్మ వెళ్ళి ఏం చేస్తుంది అనేది తనే గ్రాస్ప్ చేసింది. యాక్చువల్గా చెప్పాలంటే కూడా తను వచ్చినప్పటికీ టైం లేదు, ఎందుకంటే తను 25 days బిఫోర్ ఎలక్షన్ రోజు వచ్చింది. సో తను రావటము, నామినేషన్ చేయటము, మళ్ళీ క్యాంపెయినింగ్ పోవటమే సరిపోయింది. ఇక్కడ ఒక మాట్లాడాలనుకుంటున్నాను, ఎందుకంటే యశస్వి రెడ్డి మీరు అన్నారు ఎటువంటి ట్రైనింగ్ లేదు, తనందరూ తానే ఎదిగారని చెప్పి. టీవీలో తన ప్రచారం చూస్తున్నప్పుడు నీ మొహంలో చిరునవ్వు చాలా సందర్భాల్లో మేము చూసాం. అఫ్కోర్స్ మాకు కొంతమంది చెప్తున్నప్పుడు కూడా యూఆర్ ప్రౌడ్ మదర్ ఇన్ లా అని చెప్పి చాలా సందర్భాలు అన్నారని చెప్పి. ఏంటి, ఏమనిపించింది ఫస్ట్ టైం తన స్పీచ్ చూసినప్పుడు? అరే ఏం మాట్లాడుతుందని భయం ఏమైనా అనిపించిందా, లేకపోతే చూసినప్పుడు వాట్స్ యువర్ ఫీలింగ్ ఆ టీవీలో తను చూసినప్పుడు? అంటే భయం కంటే కూడా ఏమవుతుందంటే, ఇప్పుడు మనం గెలిచే కాడి కంటే కూడా మనం చూసుకోలేం యాక్చువల్గా. సో మన పిల్లలు అంటే ఇప్పుడు నేను తన్ని నా కూతురులాగానే భావిస్తాను కాబట్టి నా కూతుర్ని గెలిపించుకోవటం కూడా నాకు ఒక ఆనందంగా అనిపించింది. ప్లస్ మన జనరేషన్లోనే మన పిల్లల ఎదుగుదల, ప్లస్ మన పిల్లలు కెపాసిటీ, అంటే ఇప్పుడు వాళ్ళ టాలెంట్ని వాళ్ళు చూస్తున్నప్పుడు నాకే అంటే ముచ్చటగా అనిపించింది. అంటే తను ఇంత మంచిగా మాట్లాడుతుంది, ఇంత అంటే ఇప్పుడు ప్రజలు చూసి క్యాంపెయిన్లో తను వాళ్ళని అర్థం చేసుకోగలిగింది అనేది. ప్లస్ ఇంకోటి ఏమవుతుందంటే, ఇప్పుడు చాలా వరకు పిల్లలైనా తను అంతలా ట్యూన్ అయిపోతుందని చెప్పి ఊహించలేదు. అందుకోసం ఐఎమ్ సో ప్రౌడ్ మదర్ ఇన్ లా, మదర్ ఇన్ లా. సో యూ విల్ యాక్సెప్ట్ యాజ్ మదర్ ఇన్ లా ఆర్ మదర్? బోత్. యా. గ్రేట్. యశస్వి రెడ్డి గారు, కేవలం ఇఫ్ ఐ నాట్ నేను దాని గురించి నేను ఒక మాట చెప్తా అండి. ఒక బిడ్డ ఏదైనా మంచి పని చేసినా, లేకపోతే బిడ్డని ఏదైనా మంచిగా ఏదైనా చేసినా కానీ తల్లి ఏ రకంగా అయితే గర్వించి తల్లి మొహంలో ఆనందం ఎట్లుంటుందో అట్లా మా అత్తమ్మ, మీరు అన్నారు కదా చిరునవ్వు చూసినా అని, అది ఆ రకంగా I can see some emotion in your eyes. It's going on. Am I right? అందరు అంటే ఈ బాండింగ్ ఎవరు ఇట్లా అనుకోరు కదా, అంటే మదర్ ఇన్లా డాటర్ ఇన్లా అనగానే ఏదో దయాలను చూసినట్టు చూస్తారు అత్త కొడలు అంటే. అట్లేం లేదు, బిందెల పంచాయతీలు అట్లా అనుకుంటారు కానీ అట్లేం లేదు. మదర్ ఇన్లా డాటర్ మళ్ళీ కంటిన్యూ చేస్తాను. పంచాయతీ అన్నారు కాబట్టి ఇంట్లో ఎప్పుడు పంచాయతీ జరిగిందా? మళ్ళీ మన మాట ఇగోండి, ఇప్పుడు మా మమ్మీ ఉంటుంది, మా చెల్లి ఉంటుంది, తల్లి బిడ్డలు అనుకోరా, అక్క చెల్లెళ్ళు అనుకోరా? అంటే మీరు కూడా అనుకున్నారు? ఏదైనా ఉంటే చెప్తారు కదా, పెద్దవాళ్ళు ఎప్పుడైనా చెప్తారు. ఇప్పుడు తల్లి బిడ్డకి ఏ రకంగా చెప్తుంది, బిడ్డ మంచి కోసమే చెప్తుంది కదా, ఆ రకంగా ఏమైనా ఉంటే చెప్తారు. అంతేగాని అట్లా గొడవలు అట్లా ఏం పెట్టుకోం మేము. అసలు ప్రతి తల్లి అంటే ప్రతి కుటుంబాల్లో ఉంటాయి, ఉండవని ఏమి కాదు. కానీ అవి చిన్నయ్య పెద్దయ్య అనేది మనల్ని బట్టి ఉంటుంది. ఎందుకంటే అది చిన్నదాన్ని సాగదీయద్దు పెద్ద వరకు. సో మాకు ఒకవేళ ఏదన్నా ఉన్నా బయట వాళ్ళు ఎవరిని వచ్చి చెప్పినా కానీ మేము దాన్ని చెప్తాం. ఏమనంటే అది అవునా అట్లనా, లెట్స్ క్లియర్ఫై అని. ఎందుకంటే ఒక్కోసారి బయట వాళ్ళు కూడా ఏంటంటే అత్తాకోడళ్ళు మంచుకుంటున్నారని కూడా వాళ్ళకి అది ఉంటుంది. నేను ఇక్కడికి వస్తున్నా. బేసికల్గా బయటికి మాట్లాడుకోవడానికి అక్కడ కొంతమంది మాట్లాడితే ఈ అత్తాకోళ్ళు బయట బాగానే ఉంటారు కానీ లోపల తిట్టుకుంటారు, కొట్టుకుంటారు, ఈ అడావిళ్ళు ఉంటాయని చెప్పి నిజంగా ఉన్నాయా?
ఝాన్సీ రెడ్డి గారు? అంత పెద్ద ఏం లేవు. అంటే చిన్న చిన్నవి, అంటే ఇప్పుడు ఏదన్నా మనకి ఏదన్నా వాళ్ళు వస్తారనో వాళ్ళు ఎట్లా ఉంటారనో, లేకపోతే అలాంటి చెప్పుకుంటాము. కానీ లేకపోతే ఈరోజు ఇది తప్పు జరిగింది, మేము క్యాంపెయిన్ నుంచి వచ్చిన తర్వాత కూడా ఆ డిస్కషన్ ఉంటుంది మాలో. ఏంటంటే ఈరోజు పలానా వాళ్ళు మనకి కన్ఫ్రంట్ అయ్యారు, పలానా ఇష్యూస్ అని చెప్పారు, ఓకే అది నిజమా కాదా, లెట్స్ నెగోషియేట్. అంటే ఇప్పుడు అది మనం తెలుసుకొని అక్కడ ఎవరిని అడిగి నిజం ఏంటి అనేది అప్రోచ్ అవుదాం. ఇలాంటివన్నీ డిస్కషన్స్ ఉంటాయి. ఇప్పుడు మా ఫ్యామిలీలో ఇప్పుడు తను వచ్చిన దగ్గర నుంచి కూడా మేము స్వచ్ఛంగా సేవ చేసి, అంటే చాలా ఏళ్ళ నుంచి మా ఫ్యామిలీలో మేము చేస్తూ ఉన్నాము. సో అది తనకు చెప్పడం కూడా జరిగింది. ఏమనంటే మా జనరేషన్ అయిపోయిన తర్వాత, సో ఇప్పుడు మా పిల్లలే, మా కోడళ్ళు, మా అల్లుళ్ళు ఈ స్వచ్ఛంగా సేవ కూడా చేయాలి ట్రస్ట్ తరపున అనేది తనకి ఓపెన్గా మాట్లాడుకుంటాం. మా ఇంట్లో ఒకవేళ ఏదైనా ఉన్నా కానీ, ఒకవేళ ఏదైనా తప్పు జరిగినా కానీ ఓపెన్గా మాట్లాడతాము, ఏదైనా తప్పు జరగకుండా మంచి జరిగినా కానీ ఓపెన్గా మాట్లాడతాం. సో మీరు అన్నట్టు ఓపెన్ డిస్కషన్లో అప్పుడప్పుడు కూడా డిషన్స్ అవుతూ ఉంటాయి ఇంట్లో మళ్ళీ మనమాట. సో అలాంటివి ఏమైనా జరిగిందా మీకు? అంటే ఇప్పుడు ఒక విషయం మీద, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎల్లో ఉందనుకోండి, నాకు ఎల్లో ఉంటుంది, తనకు వైట్ అనిపిస్తుంది, దేర్ ఇస్ నథింగ్ రాంగ్. అంటే మనం చూసిన దాన్ని బట్టి ఉంటుంది. సో దాన్ని ఏంటంటే ఇప్పుడు అవి చిన్న ఇప్పుడు మెయిన్ ఏంటి, ఇప్పుడు మన ఫ్యామిలీ రెస్పెక్ట్ ప్లస్ హౌ వీ ప్రజెంట్ అవర్ సెల్ఫ్స్ టు ద ఫ్యామిలీ. అంటే ఇప్పుడు మన స్వచ్ఛంగా సేవ చేసేటప్పుడు కూడా మనము రైట్ థింగ్స్ చేయాలి కదా. సో ఇప్పుడు ఇవన్నీ కూడా సీరియస్ డిస్కషన్స్. ఇప్పుడు బిజినెస్లో కానీ, సో ఇప్పుడు పెద్దవి మనం పట్టించుకోవాలి కానీ చిన్నవి పట్టించుకోకూడదు. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఏదైనా చిన్నవి జరిగినా కానీ మేము అందరం కూర్చొని కూడా ఓపెన్గా మాట్లాడి, అంటే ఇప్పుడు మాకు 3 పిల్లలు, వాళ్ళ హస్బెండ్ చిన్నోడు, మాకు ఇంకా పెద్ద కొడుకు ఉంటాడు, మధ్యలో బిడ్డ ఉంటుంది. సో మా అందరం కలిసే ఉంటాం. అంటే ఇప్పుడు మేము కలిసి ఉంటాము, పెద్ద కొడుకు సపరేట్గా ఉంటాడు, ఎందుకంటే వాళ్ళది వేరే సిటీలో, కూతురు కూడా వేరేగా ఉంటుంది, వాళ్ళకి ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది కాబట్టి. బేసిక్గా నాకు మీరు మాట్లాడుతుంటే మీ సంతానం గురించి మాట్లాడుతున్నప్పుడు పాలిటిక్స్ అనగానే తల్లి లేకపోతే తండ్రి, వీళ్ళ తర్వాత పిల్లలకు వస్తూ ఉంటుంది. మీ పెద్ద కొడుకు, మీ అమ్మాయి, మీ చిన్న కొడుకు, వీళ్ళందరూ కాకుండా యశస్విని రెడ్డికి టికెట్ ఇప్పించాలని చెప్పి ఝాన్సీ రెడ్డికి ఎందుకు అనిపించింది? ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ కదా. మా ఇంట్లో ఒకసారి ఝాన్సీ రెడ్డి గారి ఆన్సర్ తీసుకుందాం. అత్తమ్మ చెప్పినాక చెప్తాను. అది కోడలు. ఇప్పుడు మేమందరం కూడా అక్కడ పౌరసత్వం ఉండేవాళ్ళం, అమెరికాలో సిటిజన్షిప్ ఉండేవాళ్ళం. సో ఇప్పుడు నా సిటిజన్షిప్ నేను అప్లై చేసుకుంటేనే నాకు రాకుండా ఎట్లా చేశారో, సో ఇంకా నేను వేరే వాళ్ళని పిలిచినా కానీ అంతే అవుతుంది. మీ సిటిజన్షిప్ నా పేరు అనుకుంటున్నారా? ఎవరండి? ఆపోజిషన్ లీడర్స్. ఎవరైనా పర్టికులర్ ఎవరైనా పేరుందా? సో అది మాకు తెలిసి ఎవరు ఆపారో, ఎవరి ద్వారా పోయి ఆపిండో కూడా కానీ, బట్ సో అది ఆ రోజు ఆ ప్రభుత్వం వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి చేయగలిగారు. సో అది అందుకోసమని తనకి టైం కూడా లేదు. అంటే తనకి ఎక్కడ ఫ్యూ డేస్ బిఫోరే తెలుసు ఎక్కడ అమెరికా నుంచి ఇండియాకి వస్తుంది, ఇట్లా పౌరసత్వానికి రాలేదు. మేము లాస్ట్ మినిట్ వరకు కూడా వి ఫాట్ ద బ్యాటిల్. సో కాకపోతేనంటే వాళ్ళ పవర్ ఉంది కాబట్టి వాళ్ళు ఏమి అంటే అసలు కనీసం మాకు నోటిఫికేషన్ కూడా రానివ్వకుండా చేశాడు. వర్బల్గా వచ్చినా కానీ రిటర్న్గా రానివ్వకుండా చేశారు. ఎన్ని రోజులు డిస్కషన్ జరిగింది ఇంట్లో? ఎవరెవరితో డిస్కషన్ చేశారు, లేదా డైరెక్ట్గా తనకే చెప్పారా నీకు టికెట్ అనుకుంటున్నానని చెప్పి? అంటే ఫస్ట్ వాళ్ళ పేరెంట్స్ తనతో డిస్కస్ చేయడం జరిగింది. తర్వాత మళ్ళీ ఎట్లా ఉంటుంది అనేది ఇంకా వేరే వాళ్ళ మెంబర్స్ తోటి కూడా డిస్కషన్ అయింది. ఫస్ట్ వాళ్ళ పేరెంట్స్ అంతే ఫస్ట్ చేసింది. తర్వాత మా హస్బెండ్ సో ఎట్లా ఉంటుంది ఏంటి ఇట్లా అంటే ఇట్లా అవుతుంది కదా, మరి నామినేషన్ టైంకి అంటే టైం లేదు. సో నామినేషన్ టైం వరకు వెయిట్ చేసాము, టైం లేదు. సో తను తీసుకొస్తే ఎట్లా ఉంటుంది, మళ్ళీ కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వగలుగుతుందా లేదా మనకి, అంటే ఇప్పుడు ఈక్వేషన్స్ మారుతాయి కదా. అవును, మీరంటే ఒక ఈక్వేషన్ ఉంటుంది అంతవరకు. సో అట్లా డిస్కషన్ అయింది. సో ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఎవరు కేపబుల్ అనేది కూడా ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు స్పెషలీ నేను రిలేషన్షిప్స్ కోసం చూడను, అంటే కేపబుల్లా కాదా కంటిన్యూ చేద్దాం. బట్ ఈ క్వశ్చన్ దగ్గర నేను యశస్విని అడగాలి అనుకుంటున్నా. డిస్కషన్స్ జరుగుతున్నాయి, మీరంటే బిజినెస్ చూసుకుంటున్నారు, ఒక్కసారిగా మీ దగ్గర రాగానే నేనా పొలిటీషియన్, ఈ క్వశ్చన్ వరకు వస్తుంది. సేమ్ ఫీల్ ఉండిందా మీకు కూడా? డెఫినెట్గా అండి, సేమ్ ఫీల్ ఉంది. అంటే ఎవరు ఎక్స్పెక్ట్ చేస్తారు, ఇప్పుడు నేను 2018 పాస్డ్ అవుట్ బ్యాచ్ బీటెక్, సేమ్ ఇయర్ మ్యారేజ్ అయింది, యూఎస్కి వెళ్ళడం జరిగింది. అక్కడ బిజినెస్ అంతా ఇప్పుడే కొంచెం సెట్ అవుతుంది. అట్లాంటి టైంలో పాలిటిక్స్ అంటే ఎవరైనా ఎక్స్పెక్ట్ చేయరు కదా. ఎవరి నుంచి వచ్చింది ఫస్ట్ ప్రపోజల్? సారీ,
పాలిటిక్స్కి సంబంధించి అండ్ అత్తమ్మ డైరెక్ట్గా అడిగారా? అడిగిండ్రు. ఏమన్నారు అప్పుడు మీరు? అంటే ఎవరైనా టైం కన్జ్యూమింగ్ కదా, అది కొంచెం ఆలోచించుకోవాల్సిన విషయం కదా, చాలా చేంజ్. అందులో మా హస్బెండ్ యుఎస్ సిటిజన్, అక్కడనే పుట్టి పెరిగిండ్రు. అతను కూడా చాలా పెద్ద చేంజ్ కదా. ఇప్పుడు మా పాప 3.5 years. వాళ్ళిద్దరికి ఇవ్వాల్సిన టైం కూడా ఇవ్వలేము పాలిటిక్స్లో ఉంటే. అదంతా కొంచెం ఆలోచించడం జరిగింది. కానీ వాటన్నిటికన్నా కూడా అవి డెఫినెట్గా అది 100% పోతుంది. ఎన్ని రోజులు టైం తీసుకున్నారు ఈ డెసిషన్ తీసుకోవడానికి? ఏమైనా టైం అడిగారా? కొంచెం టైం పట్టింది అంతే. అరౌండ్ 1 day 2 days అంతే అనుకోండి, ఎంతో టైం పట్టింది. కాకపోతే ఇక్కడ జనాలు ఎంతో నమ్మకంతో ఉన్నారు. ఇక్కడ తెలిసింది, అందరికీ తెలిసిన విషయమే, పాలకుర్తిలో అపోనెంట్ అనే వాళ్ళని లేకుండా చేసిండ్రు అన్నది అందరికీ తెలుసు. ఎవరన్నా పాలకుర్తి అనగానే నిల్చోవడానికి ఎవరు అంత సిద్ధంగా లేరు. బట్ యశస్విని రెడ్డికి అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? మా అత్తమ్మ నుంచి వచ్చింది. మా అత్తమ్మ వచ్చిండ్రు కదా ఫస్ట్. అయితే అట్లాంటి సమయంలో మా అత్తమ్మ వచ్చి అంత గ్రౌండ్ నుంచి మొదలు పెట్టిండ్రు. కాంగ్రెస్ పార్టీ అంటేనే బయటకు వచ్చే ఇది లేదు, జనాలు భయపడే, ఎందుకంటే వాళ్ళని ఎక్కడ ఇబ్బందులకు గురి చేస్తారో అని చెప్పి. మరి అట్లాంటిది ఇంకా అత్తమ్మ వచ్చినాక అక్కడ గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేసి క్యాడర్ అంతా బిల్డప్ చేయడం జరిగింది. అత్తమ్మకి రాలేదని అత్తమ్మ వెనక్కి పోతే వాళ్ళందరూ ఇబ్బందికి గురవుతారు. అప్పటికే వాళ్ళు భయపడుతున్నారు. వాళ్ళందరూ ప్రజలకి ఇచ్చిన మాట కోసము మరి అట్లనే కాంగ్రెస్ పార్టీ తరపున ఎట్లా వచ్చిండ్రో వెనక్కి పోవద్దు ప్రజల కోసం అని చెప్పి ఉన్నారు. నన్ను ఒక్క చిన్న మాట, మీ ప్రచారం సమయంలో టక్క 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 ప్రచారంలో మాటలు వదిలిన యశస్విని రెడ్డి అత్తగారు పక్కన ఉన్నారని, అత్తమ్మ పక్కన ఉన్నారని కాస్త బెరుగ్గా ఉన్నట్టున్నారు. బెరుకేముందండి, బెరుకులేదు, ఏం లేదు, ధైర్యం అంతే. నేను అదే చెప్తున్నా కదా, ఎక్కడైనా భయం ఉండద్దు, గౌరవం ఉండాలి. నేను దాన్ని నమ్ముకుంటా. రైట్, కంటిన్యూ చేద్దాం. నాతో పాటు మా ఎడిటోరియల్ టీం కూడా రెడీగా ఉంది మళ్ళీ క్వశ్చన్స్ అడగడానికి. ఫస్ట్ ప్రసాద్. మ్యామ్, జాన్సన్ గారు, మీరు మొదట రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్లో మొత్తం టికెట్లు అమ్ముకున్నారనేటువంటి ప్రచారం జరిగింది. మీరు ఎన్ని కోట్లకు కొన్నారు టికెట్? నేనేమి కొనలేదండి, అది రియల్గా చెప్తున్నాను. ఎందుకంటే మాకు అక్కడ స్వచ్ఛంగా సేవ చేశాము. మా ఫ్యామిలీ అయితేనే అక్కడ గెలుస్తుంది అనేది సర్వేలో వచ్చేసింది వాళ్ళకి. మన కర్ణాటకలో సర్వేల ప్రకారం ఎట్లయితే ఇచ్చారో టికెట్లు, అదేవిధంగా కూడా మా పాలకుర్తి నియోజకవర్గం వాళ్ళకి కూడా ఇవ్వటం జరిగింది. సో అది మేము ఇంట్రెస్ట్ చూపించలేదు ఫస్ట్. అంటే ఎందుకంటే మీకు అందరికీ తెలిసిన విషయమే, గత 45 years అంటే నాకే 11 years అప్పుడు అమెరికా వెళ్ళాను. సో 11 years నుంచి నేను అమెరికాలో ఉన్నానని అంటే ఇక్కడ వచ్చి విజిటింగ్ అందు వచ్చి మేము ప్రతి 6 నెలలకి ఇట్లా సర్వీస్ చేసేవాళ్ళము. కానీ ఇక్కడ ఉండి మనకి అడ్జస్ట్ అవ్వాలి. మళ్ళీ అందుట్లో మాకు బిజినెసెస్ కూడా ఉన్నాయి, చాలా బిజినెసెస్. ఆ బిజినెసెస్ అన్నిటి కూడా మా వారు కార్డియాలజిస్టు, తను చాలా బిజీగా ఉంటారు. సో ఈ బిజినెసెస్ అన్నీ కూడా నేనే చూస్తాను. సో అలాంటిది అన్ని $multi-million బిజినెసెస్ అన్నీ వదిలిపెట్టుకొని రావాలి అని అంటే మాకు ఇంట్రెస్ట్ అనిపించలే ఫస్ట్. సో అదనేది వాళ్ళకి తెలుసు. అంటే ఇప్పుడు అది అప్పర్ లెవెల్ వరకు పోయింది మా సర్వే, అంటే ఈ ఎవరు సర్వేలో ఉన్నారనేది. సో దానివల్లే మేము రాగలగటం జరిగింది. కానీ మేమేదో టికెట్లు కొనుక్కోవాలను, ఎందుకంటే టికెట్లు కొనుక్కోవాలంటే ఇప్పుడు మేము అక్కడే బిజినెస్ చేసుకుంటే డబ్బులు వస్తాయి కదా. అంటే మీ ప్రత్యర్థి ఎర్రబల్లి దయాకర్తో మీకు ఎక్కడ చెడింది? అంటే ఒకప్పుడు ఇద్దరు కూడా వ్యాపార భాగస్వామి కానీ, లేదంటే ఎర్రబల్లితో మీకు మంచి రిలేషనే ఉండేది. అసలు మీ ఇద్దరికి ఎక్కడ చెడింది? ఎక్కడ మీరు ప్రత్యర్థులు అయ్యారు? అంటే ఎర్రబల్లితోటి మంచి రిలేషన్ అంటే ఒకటి, మేము ఎప్పుడు అక్కడ స్వచ్ఛంగా సేవ చేసినప్పుడు, ప్రాజెక్ట్స్ చేసినప్పుడు ఎవరైనా కానీ, అంటే నా ప్లేస్లో వేరే వాళ్ళు ఉన్నా కానీ ఒక ప్రోటోకాల్ ఉంటుంది. ఎమ్మెల్యేలని, సర్పంచుల్ని, అక్కడ లోకల్ అంటే లీడర్స్ని పిలవటము, అదేవిధంగా మేము పిలిచాము. ప్లస్ ఇంకోటి ఏంటంటే మేము అక్కడ ఆర్గనైజేషన్లో ఉండేవాళ్ళం కాబట్టి అమెరికాలో ఏ మన పొలిటీషియన్ వచ్చినా కానీ, వెదర్ ఇట్స్ బీజేపీ, కాంగ్రెస్ ఆర్ టీఆర్ఎస్, ఎవరినైనా కానీ మేము ట్రీట్ ఇస్తాము. అంటే ట్రీట్ ఇన్ ఎ సెన్స్ మీన్స్ మీట్ అండ్ గ్రీట్ అరేంజ్ చేస్తాము ఆర్గనైజేషన్ తరపున. సో అదొక రిలేషన్ ఉంటుంది ఎప్పుడైనా. సో ఇంకోటి ఏంటంటే ఇప్పుడు అక్కడ లోకల్గా ఆయన ఉన్నారు కాబట్టి నిజంగా కూడా ఆపోజిషన్ లేదు కాబట్టి ఇంతకుముందు. సో ఇప్పుడు మా తరపున మేము 2018లో మా మనిషిని పెట్టి సపోర్ట్ చేయడం జరిగింది. సో ఇప్పుడు మేము కొన్ని సమయంలో ఏమవుతుందంటే
మనకి క్యాంపెయినింగ్ కానీ ఏదైనా కానీ మనకు అక్కడ లోకల్లో ఒక ఇది చేస్తాం కాబట్టి ఎవరు వచ్చినా అది డొనేషన్స్గా ఇస్తాము. సో అంతేగాని మాకు వాళ్ళకి ఏమి పర్సనల్ రిలేషన్ అంటే ఏమీ లేదు. ఝాన్సీ So రెడ్డి, just adding to this professional. question, మీరు అన్న 2018 వరకు సపోర్ట్ ఇచ్చారు. సో అంతవరకు ఎందుకు రాజకీయాలకు రావాలనిపించలేదు? ఎందుకు ఇప్పుడు రాజకీయాలకు రావాలనిపించింది? ఈ 5 ఏళ్ళు కావచ్చు, 4 ఏళ్ళు కావచ్చు, ఏం జరిగింది? అంటే ఒకటండి, ఇప్పుడు మేము ఎంతవరకు సేవ చేసి ఇక్కడ ఏమేమి కావాల్సింది, ఫర్ ఎగ్జాంపుల్ మా చల్లపాలెం ఉంది, చల్లపాలెం మేము దత్తత తీసుకున్నాం 2017లో. వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ కట్టడానికి స్థలం లేదు అని అంటే 2 ఎకరాల భూమి ఇచ్చాము. సో లైబ్రరీ లేదంటే లైబ్రరీకి ల్యాండ్ కొనిచ్చాము. మళ్ళీ పంచాయతీ గ్రామము లేదు, అక్కడ వాళ్ళకి ల్యాండ్ లేదంటే పంచాయతీ భూమి కొనిచ్చాము. సో అట్లా కొన్ని వాగ్దానాలు చేయటం అంటూ జరిగింది 2017 డిసెంబర్లో. వాళ్ళకి ఎలక్షన్స్ 2018 డిసెంబర్లో. సో ఆ టైంలో ఏమైంది, మనకి ఆ పనులు ఏమీ అవ్వలేదు. ఎందుకు అవ్వలేదు అని అంటే 2018 ఎలక్షన్స్లో మా పేరు చెప్తేనే చాలామంది ఎక్కువ ఓటేయడం జరిగింది. సో దాంతో మరి మంత్రి గారు, ఆయన అప్పుడు వరకు ఎమ్మెల్యే గారు కానీ దాని తర్వాతనే మంత్రి అయ్యారు కదా. సో ఆయనకు కొంచెము ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ వచ్చింది. వచ్చినప్పుడు ఏమవుతుంది, మనకంటే మంచి పేరు వాళ్ళకు వస్తుందనే సందర్భంతో పనులు ఆపటం జరిగింది. అంటే ఇప్పుడు ఈ స్వచ్ఛంగా పనులే, మా పర్సనల్ పనులు ఏమీ లేవు. మాకేంటంటే ఒక కుంట భూమి కూడా లేదు మాకు ఇక్కడ. ఎందుకంటే మా వారు చిన్నప్పుడే వాళ్ళ ఫాదర్ అన్నీ అంటే బేదగానే చనిపోయారు మా మామగారు. సో అమెరికా పోయిన తర్వాత మేము ఇక్కడ సేవల కోసమనే భూములు కొని దాన ధర్మాలు చేయడం జరిగింది. కానీ మాకు ఇక్కడ ఒక బిజినెస్ కానీ ఒక కుంట భూమి కానీ ఏమీ లేదు ఇక్కడ. మరి తొర్రూరులో ఉన్న భూములు ఎవరివి? తొర్రూరులో ఉన్న భూములు మేము దీనికి కొన్నాము కదా, మా ఫౌండేషన్కి. అది మెగా చట్టాన్ని ఉల్లంఘించి కొన్నారనేటువంటి ఆరోపణలు ఉన్నాయి మీ పైన. ఏంటది? మెగా చట్టాన్ని ఉల్లంఘించి మీరు ఆ భూములు కొన్నారు తొర్రూరులో. లేదు, మేము కొని ట్రస్ట్కి ఇచ్చాము. సో అది మేము కొన్న భూములే. సో మాకంటూ సొంతంగా అంటూ ఏమీ లేవు. మేము ట్రస్ట్ తరపున చేసినవి లేకపోతే స్వచ్ఛంగా సేవకు చేసినవి కానీ మా ఓన్గా అంటూ ఏమీ లేవు. మేము ఉండే ఇల్లు తప్పితే. సో స్వచ్ఛంద సంస్థ నడుపుతూ ఉన్నప్పుడు ఎందుకు రాజకీయాల వైపు రావాలనిపించింది? అంటే ఎందుకంటే అదే ఇప్పుడు అదే చెప్తున్నా అండి. ఏమైందంటే ఇప్పుడు ఆ పనులన్నీ ఆపటమే కాకుండా 2018 నుంచి మేము ఆల్మోస్ట్ మంత్కి ఒకసారి ఫోన్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఈ ప్రాజెక్టు మాకేంటంటే ఇప్పుడు అక్కడ లోకల్లో ఒక మంచి పేరు ఉన్నది. ఇవన్నీ మేము ప్రామిస్ చేసినప్పుడు జనాలందరూ మేము ఇండియా వచ్చినప్పుడు అడుగుతారు, మరి మేడం మీరు ఇట్లా ప్రామిస్ చేశారు కదా, ఈ ప్రాజెక్ట్ అవ్వలేదు, ఆ ప్రాజెక్ట్ అవ్వలేదు. ఈ డిస్కషన్స్ మీ మంత్రి గారికి మాకు డిస్కషన్స్ బయట వాళ్ళకి తెలియదు కదా. బయట వాళ్ళు ఏమనుకుంటారు, మా మేడం వచ్చి మన ప్రామిస్లు చేసింది కానీ అవి కంప్లీట్ చేయట్లేదని వాళ్ళకు ఉంటుంది. సో ఇవన్నీ అవ్వాలంటే ఇప్పుడు లోకల్ వాళ్ళతో ఉంటుంది కదా. ఎందుకంటే ఇప్పుడు మేము డొనేట్ చేస్తాము, పనులు వాళ్ళు చేయాలి కదా, ఎందుకంటే అది గవర్నమెంట్ ద్వారా కదా. సో అది జరగలేదు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మాకు వేటా అని ఉమెన్ ఎంపవర్మెంట్ తెలుగు అసోసియేషన్ అని నేను 2019లో అమెరికాలో పెట్టాము. అంటే ఇప్పుడు మన మహిళలకి, స్పెషలీగా ఇండియా నుంచి వచ్చిన మహిళలకి చాలా ఇష్యూస్, చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ప్లస్ ఇప్పుడు అక్కడ ఎన్ఆర్ఐస్ ఉమెన్ అయినా కానీ ఎవరికైనా కానీ ఒక మహిళలకి, మన తెలుగు మహిళలకి అని పెడితే దాని ద్వారా ఏం చేసామంటే 2000 యాక్చువల్గా ఇది 2022 ఆగస్ట్లో వచ్చినప్పుడు అది ఆ ఫౌండేషన్ అంటే ఇప్పుడు మాకు ఉమెన్ ఎంపవర్మెంట్ ద్వారా శానిటరీ నాప్కిన్స్ అని అక్కడ లోకల్లో ఒక అమ్మాయి అడిగింది. ఏమని, మేడం అది ఉమెన్ వెల్ఫేర్ అమ్మాయి అడిగి, మా మేడం మరి మాకు తోరూరు మండలంలో ఒక 800 మంది మహిళలు అంటే ఆడపిల్లలు ఉంటారు, వాళ్ళకి శానిటరీ నాప్కిన్స్ కావాలి, మీరు డొనేట్ చేస్తారని. సో నేను అమ్మాయికి ఏమని చెప్పానంటే, మా పర్సనల్ తరపు వద్దమ్మా, మరి వేటా తరపున తెచ్చుకోండి, నేను మనీ ఇస్తాను అని చెప్పాను. సో అమ్మాయి అంతా చేసుకుంది, అరేంజ్ చేసింది. కలెక్టర్ వాళ్ళందరూ వస్తా అన్నారు. ఎందుకంటే ఇప్పుడు శానిటరీ నాప్కిన్స్ అనేది మగవాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటే పాపం ఆడపిల్లలు ఫీల్ అవుతారు. సో నేనేమని చెప్పానంటే, కలెక్టర్ గారు ఉమెన్ అనమాట, కలెక్టర్ గారు ఉమెన్, మంత్రి గారు భార్యని, వీళ్ళందరినీ ఆడవాళ్ళని ఇన్వాల్వ్ చేసి పిలవండి, పిలిచి వీళ్ళ చేతులుకుంటే ఇప్పియండి, ఆడపిల్లలే కాబట్టి అని చెప్పిన తర్వాత ఏమైంది, మాకు ఆ ఫ్లయర్స్లో కలెక్టర్ గారు వీళ్ళందరూ వస్తా అన్నారు, కన్ఫర్మేషన్ ఇచ్చారు. వాళ్ళందరూ ఫోటోలు వేసుకొని అంతా మాకు వేటాకి ఆర్గనైజేషన్ పంపించడం జరిగింది. వాళ్ళు అక్కడ మార్కెటింగ్ చేసుకున్నారు, అంటే వేట తరపున పలాని చేస్తున్నాము ఒక అనేది. దానికి కలెక్టర్ని రానివ్వకుండా చేశారు మంత్రి గారే. మళ్ళీ ఎవరిని లోకల్ సర్పంచ్ ఎవరండి మంత్రి? దయాకరావు, ఎర్రబెల్లి దయాకరావు. ఎర్రబెల్లి దయాకరావు. కంటిన్యూ. సో కలెక్టర్ని క్యాన్సిల్ చేశారు. మళ్ళీ అక్కడ లోకల్
సర్పంచులు వాళ్ళు లోకల్ లీడర్స్ని రానివ్వకుండా చేశారు. తను రాలేదు. ఆఖరికి 800 మంది స్టూడెంట్స్కి పంచేది అక్కడ ఆ స్కూల్ వాళ్ళు తప్పితే వేరే వాళ్ళు లేరు. సో ఏం చేస్తారు అప్పుడు? అప్పుడేం లేదు, మేము పోయినాము, వాళ్ళకి ఇచ్చాము, కథ కొన్నయన్నీ కూడా వాళ్ళకి అప్పచెప్పి ఇచ్చాము. ఏమనంటే వేరే వేరే స్కూల్స్ పంపించండి, అదే మండలంలో వేరే గవర్నమెంట్ స్కూల్స్ పంపించండి అని వచ్చేసి. అప్పుడే డిసైడ్ అయ్యారు ఇంకా పాలిటిక్స్లోకి రావాలని చెప్పి? అంటే అప్పుడు డిసైడ్ అవ్వలేదు. అప్పుడు ఏంటంటే ఒక థాట్ వచ్చింది ఏంటంటే, అప్పటికే మేము ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్కి, అనాథాశ్రమకి ల్యాండ్ పర్చేస్ చేయడం జరుగుతుంది. యాక్చువల్లీ ఈ ల్యాండ్ పర్చేస్ అనేది 2018లోంచి స్టార్ట్ చేశాము. అంటే ఎందుకంటే అన్ని భూములు ఒక ఫార్మర్ దగ్గర ఉండవు కదా, మీకు తెలిసిన విషయమే. అంత పెద్ద ల్యాండ్ రిక్వైర్ చేయాలంటే కొంత ఒక్కొక్కళ్ళ ఫార్మర్స్ దగ్గర ఉంటుంది. సో వాళ్ళందరి దగ్గర కొంట మొదలేసాము. అప్పుడు స్టార్ట్ చేసిన తర్వాత అప్పుడు అనిపించింది అంటే ఈ చిన్న అంటే ఆల్మోస్ట్ అప్పుడు 2.5 lakhs ఏమైంది ఆ మొత్తం ఆ ప్రాజెక్ట్. ఆ 2.5 lakhs ప్రాజెక్ట్కే మనకింత ఇబ్బంది, ఇంత వచ్చింది. యాక్చువల్గా మాకు అప్పుడు వరకు కూడా మేము గత 30 years నుంచి చేస్తున్నాము. అంటే అప్పుడే డిసైడ్ అయ్యారా ఎవరినో పిలిచాడు కోసం వెయిట్ చేయడం ఎందుకు, మనమే ఎమ్మెల్యే అయితే మనమే అప్పుడు ప్రోటోకాల్? డిసైడ్ అవ్వలేదు. అప్పుడు ఏంటంటే ఈ స్మాల్ థాట్ వచ్చింది. ఏమనంటే ఈ చిన్న విషయానికే ఇంత ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ వచ్చి ఆయనకి, రేపు మనము అంత పెద్ద దాంట్లో అంత పెద్ద ప్రాజెక్ట్ చేయబోతున్నాము. అంత పెద్ద ప్రాజెక్ట్ చేసినప్పుడు ఇంకా ఎంత ఇబ్బందులు పడాలి అనేది వచ్చింది మనకి. వచ్చిన తర్వాత దెన్ అమెరికా పోయిన తర్వాత ఏమైంది, మన రేవంత్ రెడ్డి గారు అక్కడికి ఒక సభకు వచ్చారు. వచ్చినప్పుడు జస్ట్ అందరం మీట్ అవుతాము కదా, అది ఎవరో ఫోటో తీశారు. అంటే నేను కూడా తీసి పెట్టింది కాదు, ఇంకొక యాంకర్ అమ్మాయి తీసి పెట్టింది. పెట్టిన తర్వాత అది వైరల్ అయింది మా దగ్గర. వైరల్ అయితే ఇంకప్పుడు అని చేయనండి, రేవంత్ రెడ్డి గారు పోయి కలిసారు కాబట్టి కాంగ్రెస్లోకి వస్తుంది అని ఎవరు చెప్పినా వినిపించుకోలేదు. నేను కూడా అక్కడికి ఫోన్ చేసి చెప్పాను, ఏమనంటే మాకు పొలిటికల్ ఏమి ఇంట్రెస్ట్ లేదండి, మేము పొలిటికల్కి రాము, ఎందుకంటే మేము ఇంత ఇక్కడ పెట్టుకొని మాకు పొలిటికల్ ఇంట్రెస్ట్ ఎట్లా వస్తుందని. మీరు అమెరికా నుంచి వచ్చినట్టు అంత పెద్ద ర్యాలీ ఎందుకు పెట్టారు? అంటే ఇది దానికంటే ముందు నేను చెప్పేది. తర్వాత ఏమైంది, తర్వాత మళ్ళీ రేవంత్ రెడ్డి గారు, మన రాహుల్ గాంధీ గారు అమెరికా వచ్చారు. వాళ్ళని అక్కడ పబ్లిక్గా మీట్ అయినాము. మీట్ అయిన తర్వాత దెన్ ఇక్కడ సర్వేల్లో కూడా మన పేరు రావటము, ఇక్కడ లోకల్ లీడర్స్ కూడా కాల్ చేసి అడగటము, మళ్ళీ మా ప్రజలు కూడా మీరైతేనే గెలుస్తారు మేడం, ఇక్కడ మీరైతేనే గెలుస్తారు, మీరైతేనే ఏ ఇంట్రెస్ట్ లేకుండా ప్రజాసేవ చేయగలుగుతారని అక్కడ రావటం అయింది. సో దాని తర్వాత డిసైడ్ అయ్యాం, ఏది April of 2023లో ఓకే మనం కూడా ఇట్లా అడుగుతున్నందుకు ట్రై చేద్దామని వచ్చాము. వచ్చిన తర్వాత మేము అక్కడ ర్యాలీ తీసుకున్నప్పుడు అది ప్రజాస్పందన, మేమేమి మన పూల్ చేసింది కాదు మనుషుల్ని, వాళ్ళు ప్రజలే వచ్చారు మమ్మల్ని రిసీవ్ చేసుకోవడానికి. ఎందుకంటే అప్పటికే ఇంక అందరికీ తెలిసిపోయింది మేడం వస్తుందంట పాలిటిక్స్లోకి అని. సో అప్పుడు ఉత్తగా జస్ట్ స్పందన ఎట్లా ఉంటుందని చూద్దామని వచ్చాము. సో దానికి తగ్గట్టు అంత పెద్ద ర్యాలీగా అయింది కాబట్టి, సో స్పందన అనేది తెలిసింది కాబట్టి, సో అప్పుడు అందరితోటి మాట్లాడటం జరిగింది, లోకల్ లీడర్స్ తోటి. యాక్చువల్గా అది లోకల్ లీడర్స్ తోటి మాట్లాడదామనే వచ్చాము. సో మాట్లాడిన తర్వాత అప్పుడు రావటం జరిగింది. పాలకుర్తి నియోజకవర్గంలో 2 ఎమ్మెల్యేలు ఉన్నారంటున్నారు. ఒకటి యశస్విని రెడ్డి అయితే ఇంకోటి ఝాన్సీ రెడ్డి గారు. ఎక్కడికి వెళ్ళినా మీరు బ్యాక్గ్రౌండ్లో మీరే వర్క్ చేస్తున్నారు అనేది మాట వస్తుంది. అది నేను చెప్పొచ్చా అండి? ఇప్పుడు 2 ఎమ్మెల్యేలు అన్నారు కదా, ఎమ్మెల్యే నేను, స్వచ్ఛంద కార్యక్రమాలు మా అత్తమ్మ చేస్తున్నారు, ప్రభుత్వం తరపున కార్యక్రమాలు నేను చేస్తున్నా. ఇక్కడ మన డిపార్ట్మెంట్ రివ్యూస్ అయినాయి, అక్కడ కూడా నేను వచ్చిండ్రు మా అత్తమ్మ, కానీ అక్కడ నోట్ చేసుకుంది నేను. ఇప్పుడు ఎవరైనా కానీ డెఫినెట్గా ఇప్పుడు నేను యంగ్ ఏజ్లో స్టార్ట్ చేసిన, నేను 100% ఐఎమ్ డూయింగ్ మై బెస్ట్, బట్ ఐ నీడ్ గైడెన్స్ టు. కానీ ఎట్లాంటి ప్రోటోకాల్ లేకుండా మీ అత్తగారిని మీరు మీటింగ్లో తీసుకెళ్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. ఎక్కడ తీసుకెళ్ళలేదండి, నేను ప్రోటోకాల్ డెఫినెట్గా మేము మెయింటైన్ చేస్తున్నాము. ప్రజాపాలన జరిగినా కానీ మా అత్తమ్మ ఎక్కడ స్టేజ్ పైన కనిపించలేదు. ఎందుకంటే నేను రమ్మన్నా తను రారు. ప్రోటోకాల్ అన్నప్పుడు నువ్వే వెళ్ళాలని నన్నే అంటారు, కానీ నేను రెస్పెక్ట్ఫుల్గా రమ్మన్నా కానీ అది మనది ఇంట్లో పర్సనల్, ఇది ప్రోటోకాలే అని నాకే క్లియర్గా చెప్తారు. మీ హస్బెండ్ యుఎస్ సిటిజన్, మీ పాప యుఎస్ సిటిజన్, మీరు ఇక్కడ ప్రజలకు ఎట్లా అందుబాటులో ఉంటారు, ఎట్లా సేవ చేయగలుగుతారు? నేను ఇక్కడ సేవ చేయడం కోసమే అండి. ఇప్పుడు నేను మొదటికెళ్ళి కూడా అదే చెప్పుకొస్తున్నా జనాలకి, నేను ఇక్కడికి వచ్చింది ఏదో కొత్తగా సంపాదించుకోనికో లేకపోతే ఇంకేదో చేయనికో అందరి లెక్క కాదు.
మా అత్తమ్మ వాళ్ళు మామయ్య వాళ్ళు దేవుడి దయ వల్ల కష్టపడి సంపాదించింది. నేను అప్పుడు చెప్పినా ఇప్పుడు చెప్తున్నా, కంఫర్టబుల్గా బతుకుతున్నాం అక్కడ మంచి లైఫ్ స్టైల్ తోటి. కాకపోతే ఇక్కడ నేను ఇందాక చెప్పినట్టుగా ప్రజలకి వచ్చి మాట ఇచ్చిండ్రు. ఒక కోడల్లాగా, అట్లనే ఉత్త కోడల్లాగానే చూడలేదు, కూతురులాగా. ఇక్కడ అంత నమ్మకం తెప్పించి ప్రజలకి మళ్ళీ వెనక్కి పోతే అది వేరే ఉంటుంది అని చెప్పి రావడం జరిగింది. అక్కడనే అర్థం చేసుకోవాలి. అవన్నీ వదిలిపెట్టి వచ్చినామంటే ఎవరైనా ఇండియాకి వెళ్ళి అమెరికాకు పోనీకి ఎంత ప్రయత్నాలు చేస్తుండ్రో ఈ కాలంలో అది మన అందరికీ తెలుసు. కానీ మీరు ఎట్లా బ్యాలెన్స్ చేస్తారు? మీరు మీ ఫ్యామిలీ అక్కడ ఉన్నారు, వీళ్ళు మా పాప ఆయన ఇక్కడనే ఉన్నారండి, ఓకే, ఇక్కడనే ఉన్నారు. మా హస్బెండ్ కూడా ఇక్కడ, మేము ఇప్పుడు ఇక్కడికి వచ్చినాం కాబట్టి డెఫినెట్గా ఇక్కడ ఏదో ఒకటి మేము స్టార్ట్ చేస్తాము. ఇప్పటిదాకా మాకు ఇక్కడ బిజినెస్ లేదు, ఏం లేదు. ఎప్పుడు చేసిన స్వచ్ఛంద కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలే మా అత్తమామలు చేసిండ్రు, కానీ ఎన్నడూ ఇది అట్లా అనుకోలేదు. మా మ్యారేజ్ 2018లో అయింది. మ్యారేజ్ అయినప్పుడు కూడా నాకు గుర్తుంది, ఇక్కడికి వచ్చినాం మేము. మ్యారేజ్ డిసెంబర్లో అయితే 2019 జనవరిలో ఇక్కడ. అప్పటి నుంచే అడుగుతున్నారు, మా మ్యారేజ్ కన్నా ముందు నుంచే అడుగుతున్నారు అత్తమ్మ మామయ్య వాళ్ళని. కానీ వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు, పాలిటిక్స్ ఎందుకు మనకి, పని చేస్తున్నాం, పనులు చేసుకుంటూ పోదాం అట్లనే అని అనుకున్నారు. మరి వచ్చిండ్రంటే డెఫినెట్గా జనాలు అడిగిండ్రు, అప్పుడు అడిగిండ్రు, ఈరోజు అడిగిండ్రు. ఇప్పుడు ఈ రీసెంట్ ఎలక్షన్స్లో కూడా ఇక్కడ ప్రజలు వచ్చి అడిగినందుకు వాళ్ళు రావడం జరిగింది. మీరు ఇక్కడ వ్యాపారాలు వదిలేసి ఇక్కడికి వచ్చి సెటిల్ అవుతారు? మా వ్యాపారాలు నడుస్తాయి అక్కడ. మా బావ ఇంకా ఆడబిడ్డ ఉన్నారు కదా, ఆడబిడ్డ అనను నేను, మా అక్క అంట, ఇద్దరు ఉన్నారు కదా, వాళ్ళిద్దరు కూడా మా డాక్టర్స్. మరి ఇప్పుడు మాకు బిజినెసెస్ అక్కడ రియల్ ఎస్టేట్ అంటే ఇక్కడ 1000 యూనిట్స్ ఓన్ చేస్తారు అత్తమ్మ మామయ్య వాళ్ళు. అవన్నీ కూడా బయట మేనేజ్మెంట్కి ఇవ్వకుండా మావే లీజింగ్ కంపెనీస్ పెట్టుకొని మేమే రెంట్ చేస్తాము మా ఓన్ బిల్డింగ్స్. 1000 to 1500 ఎకర్స్లో ఆల్మండ్స్ అండ్ పిస్తాషియో ఫార్మ్స్ ఉన్నాయి. అవన్నీ కూడా మేమే మేనేజ్ చేసుకుంటాము మా ఓన్గా. మా మామయ్యది ప్రాక్టీస్ ఉంది. ఇదంతా పెద్ద అక్కడ వదిలేసుకొని వచ్చినామంటే ఏదో ఉద్దేశం మాకు లేదు. ఇక్కడ జనాలకి ఏదో చేయాలన్నది ఎప్పటి నుంచో ఉంది వాళ్ళకి. ఎందుకంటే మా అత్తమ్మ చిన్నప్పుడే వాళ్ళ నాన్న చచ్చిపోయినరు, మరి మా మామయ్య చిన్నప్పుడే వాళ్ళ నాన్న చచ్చిపోయినరు. వాళ్ళ పిల్లలు ఎటువంటి ఇబ్బంది పడొద్దని చెప్పి వాళ్ళిద్దరు కూడా వాళ్ళు ఎదుర్కొన్న కష్టాలు వాళ్ళ పిల్లలు ఎదుర్కోవద్దని చెప్పి వాళ్ళు ఇక్కడ దాకా తీసుకొచ్చిండ్రు ఈ వ్యవస్థని. వాళ్ళు స్టార్ట్ చేసినప్పుడు ఏం లేదు, కానీ ఇప్పుడు ఒక శిఖరం లాగా ఎదిగిండ్రు వాళ్ళు. మేము ఇక్కడికి వచ్చిన మటుకు సేవ చేయాలి. అనుకోకుండా పాలిటిక్స్లోకి వచ్చారు కదా, ఏంటి అసలు ఏం చేద్దాం అనుకుంటున్నారు? మీకు ఏమైనా డ్రీమ్ ఉందా? ప్రజల కోసం ఇది చేయాలి స్పెసిఫిక్గా, లేదు మహిళల కోసం ఇది చేయాలి అనే ఆలోచన మీకు ఏమైనా ఉందా? ఉందండి. నేను ఫస్ట్ ఇందాక కూడా చెప్పినాం కదా, ఎటువంటి ట్రైనింగ్ లేదు, ఏం లేదు. వచ్చినాక డైరెక్ట్ ఒక 2-3 రోజులు అంతే జనాలకు కనెక్ట్ అయిన. నేను ముందు నుంచి కూడా వీళ్ళు అత్తమ్మ వాళ్ళు కార్యక్రమాలు చేస్తుండ్రు. అది కాకుండా నేను అక్కడ చూసినప్పుడు పాలిటిక్స్ అంటే ఇట్లుంటుందని, ఎప్పుడు ప్రత్యక్ష పాలిటిక్స్లో నేను ఎప్పుడు లేను. ఇంత ఇబ్బందులు పడతారా జనాలు అన్నది నేను ఇక్కడికి వచ్చినాకనే తెలుసుకున్నా. ఎందుకంటే ఎంతోమంది ఎంతో బాధతో. స్పెసిఫిక్గా ఏదన్నా స్పెసిఫిక్గా ఈ స్కీమ్ ఉండాలి మహిళలకి, మీ తరపున నేను ఇది చేయగలను, చేస్తాను అని అనుకుంటున్నారా? నేను మహిళలకి ఏవి ప్రాబ్లమ్స్ ఉన్నా నేను మహిళలందరికీ ఒక్కటే చెప్తున్నా అండి. ఇప్పుడు నేను రీసెంట్గా కూడా చెప్పడం జరిగింది, మహిళలకు ఏ ఇబ్బందులు ఉన్నా కానీ వాళ్ళు నేరుగా ఎక్కడ ఎవరు అవసరం లేదు, వాళ్ళు నేరుగా వచ్చి నాకు సమస్య చెప్పొచ్చు. ఏదున్నా నేను వింటా, అర్థం చేసుకుంటా, ఆ సమస్యలన్నీ కూడా తప్పకుండా తీరుస్తాం. మరి నిరుద్యోగం అనేది కూడా ఒక పెద్ద ప్రాబ్లం, అది స్టేట్ వైడ్ అనుకోండి. కానీ మా నియోజకవర్గంలో కూడా చాలామంది నిరుద్యోగులు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఏదో ఒక రకంగా ఉద్యోగాలు కల్పించడానికి తప్పకుండా ప్రయత్నిస్తాము. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కూడా మొదలు పెడుతున్నారు. ఇంకా వేరే రకంగా కూడా మేము అక్కడ ఉద్యోగాలు కల్పించడానికి తప్పకుండా ప్రయత్నిస్తాం. మరి ఇంకా ఏవైతే పెద్ద పెద్ద ప్రాజెక్టులు ఉన్నాయో అక్కడ మేము చేస్తామని చెప్పినామో అవన్నీ కూడా డెఫినెట్గా చేస్తాం. యశస్విని రెడ్డి గారు, మీరు అనుకోకుండా పాలిటిక్స్లోకి వచ్చారు, అలాగే పర్ణికా రెడ్డి కూడా అనుకోకుండా పాలిటిక్స్లోకి వచ్చింది. మీ ఇద్దరు అసెంబ్లీలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. అసలు మీ ఇద్దరు ఏం మాట్లాడుకున్నారు అసెంబ్లీలో? మేము ఏం మాట్లాడుకుంటామండి, అందరూ ఏదో మేము యశస్విని రెడ్డి పర్ణికా రెడ్డి చిట్ చాట్ అసెంబ్లీలో అని రౌండ్ అప్ చేసి మా ఫేసెస్ ఇట్లా పెడుతున్నారు. మేము చిట్ చాట్ ఏముంది, మేము అక్కడ పెద్ద డిస్కషన్స్ జరుగుతున్నాయి, బడ్జెట్ డిస్కషన్స్ జరుగుతున్నాయి. అందుకనే మా డిస్కషన్ బడ్జెట్ డిస్కషన్స్లో. ఇంకా ఇది ఈ ప్రాజెక్ట్స్ ఎలక్ట్రిసిటీది ఒకటి అయింది, ఇంకా ఇవి అయినాయి కదా. అయినప్పుడు అట్లే పెద్ద స్కామ్లు డిస్కషన్ అయింది కదా, అది మేము మాట్లాడుకుంటున్నాము.
ఇదేంది ఇట్లుంది అట్లా అని మాట్లాడుకుంటున్నాము. మేము మాట్లాడుకుంటుంది పాలిటిక్స్ గురించే, కానీ ఏదో మేము కాలేజ్లో స్టూడెంట్స్ చిట్ చాట్ చేసినట్టు మమ్మల్ని రౌండ్ అప్ చేసి పెట్టిండ్రు. కాదు, మీ ఇద్దరు అసెంబ్లీలో కూడా మీ ఇద్దరు జోడీగా ఉంటారంటే ఎక్కడికి వెళ్ళాల్సి ఇద్దరు ఉంటారంట. అంటే మీ ఇద్దరికి ఏమైనా బంధుత్వం ఉందా, లేకపోతే ముందు నుంచి మీకు ఇద్దరు ఫ్రెండ్సా? లేదండి, మేమిద్దరం కూడా ఇక్కడ అసెంబ్లీలో ఇంకా ఫస్ట్ అక్కడ హోటల్లో పెట్టిండ్రు కదా మమ్మల్ని, అక్కడ నుంచి అంటే ఇట్లా ఫ్రెండ్స్ అయినా ఇద్దరం ఇంచుమించు సేమ్ ఏజ్ గ్రూప్ కొంచెం కావడం వల్ల ఫ్రెండ్స్. బ్యాచ్ లో ఎవరెవరు ఉన్నారండి? మా బ్యాచ్ అంటూ ఏం లేదండి, నేను లేదు, బీటెక్ లేదు, మీ బ్యాచ్ ఉంది, చదవట్లేను. మీ బ్యాచ్ ఉంది. మీరు చెప్తారా, నేను చెప్పంటారా పేర్లు? చెప్పండి, మీరు చెప్పండి మా అంటే బ్యాచ్ ఏంటో. మీరు చెప్తే బాగుంటుంది అది. నా బ్యాచ్ అంటూ ఏం లేదు, వేరే వాళ్ళు సీనియర్స్ అందరు కూడా వీళ్ళు ఇద్దరు అమ్మాయిలు ఎంగేజ్ వాళ్ళని చెప్పి మేమిద్దరమే కాదు, రోహిత్ కూడా ఎంగేజే, ఇద్దరు అని చెప్పి మాకు ఎంతో సపోర్టివ్గా ఉంటారు. అమ్మ మీరు అది చేయండి ఇది చేయండి అని కూడా వాళ్ళు సలహాలు ఇస్తుంటారు. ఏమైనా ఇట్లుంటాయి ఫండ్స్ అవి సలహాలు చెప్తూ ఉంటారు పెద్దలందరూ. మీరిద్దరు ఓకే, నేను రెడ్డి గురించి మళ్ళీ వస్తాను. మీరు అసెంబ్లీలోకి అడుగు పెట్టినప్పుడు మీ పార్టీ నుంచి విష్ చేయడం ఓకే, మీ పార్టీ నుంచి ఫస్ట్ ఎవరు విష్ చేశారు? మా పార్టీ నుంచి అట్లా ఎట్లా గుర్తుంటుంది చెప్పండి, అందరు ఉన్నారు. సరే, రేవంత్ రెడ్డి మీకు ఎప్పుడు విష్ చేశారు? ఏమన్నారు మిమ్మల్ని విష్ చేసి? ఏమంటారండి, బ్లెస్ చేసిండ్రు. ఇంకా కంగ్రాట్స్ అంటారు, బ్లెస్ చేసిండ్రు. విన్ అయినాక వెళ్ళినాం కదా థర్డ్ రోజు అక్కడ హోటల్కి, అక్కడ కలవడం జరిగింది. అసెంబ్లీలో ఫస్ట్ టైం రేవంత్ రెడ్డి అక్కడ మాట్లాడుతున్నారు, ఇటు మాట్లాడుతున్నారు. సో అసెంబ్లీ అయిన తర్వాత రేవంత్ రెడ్డితో మాట్లాడే టైం వచ్చిందా మీకు? సమావేశాల గురించి ఏమైనా చిట్ చాట్ చేశారా? లేదండి, అంటే ఇప్పుడే కదా మా ప్రభుత్వం ఏర్పడ్డది, ఇంకా ముఖ్యమైన పనులు ఎన్నో ఉన్నాయి, వాటి మీద దృష్టి చాలిస్తున్నారు కదా సీఎం గారు కూడా. అంటే ఆఫ్ కోర్స్ మీ పార్టీ నుంచి మిమ్మల్ని విష్ చేయడం కామన్, కానీ మీ అపోజిషన్ నుంచి ఎవరైనా వచ్చి మిమ్మల్ని విష్ చేయడం కానీ చాలా చేసిండ్రు. ఎవరెవరు? అదే ఎందుకు ఎవరు చేసిండ్రంటే చేసిండ్రు, నేను అందులో వయసులో కూడా చిన్న కాబట్టి చేసిండ్రు చాలా. ఆఫ్ కోర్స్ పార్టీలకు అతీతంగా విష్ చేస్తుంటారు. దాన్ని ద స్పోర్టివ్నెస్ అంటూ ఉంటాం. అవును. సో అలా ఎవరైనా మీకు అటు బీఆర్ఎస్ నుంచి ఎవరైనా వచ్చి విష్ చేస్తారా? చేసిండ్రు. ఎవరెవరు? నార్మల్ గా అందరు చేస్తారండి, ఎవరంటే ఎవరు కనిపించిండ్రో వాళ్ళు ప్రతి ఒక్కరు విష్ చేసిండ్రు. ఓకే, ఎవరైనా బూస్ట్ ఆఫ్ వర్డ్స్ గ్యారంటీ వస్తూ ఉంటాయి. మీరు అసెంబ్లీలో అడుగు పెట్టారు ఫస్ట్ టైం కదా, దట్ టు 26 years of age ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. సో ది బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి? కాంప్లిమెంట్ కావచ్చు, లేకపోతే బూస్టింగ్ వర్డ్ కావచ్చు. చాలా మంది చాలా అన్నారండి, బెస్ట్ అని అందులో నేను పిక్ చేయలేను, బట్ గుర్తుండిపోతుంది కదా ఒకటి. సో అలా ఏమైనా ఉందా? మంచిగా మీరు అన్నారు కదా ఇందాక మాటలు తూటాలని, అదే అంటున్నారు. ఎవరన్నారు? అంటున్నారు అందరూ. ఓకే, రైట్. ఝాన్సీ రెడ్డి గారు, ఓ పక్క పాలిటిక్స్, ఓ పక్క ఇల్లు, ఈ రెండింటిని హ్యాండిల్ చేయడం అంటే చాలా కష్టం. సో ఎట్లా ఇంట్లో ఎలా హ్యాండిల్ చేసుకుంటూ ఉంటారు ఇద్దరు? ఎందుకంటే పాలిటిక్స్ అనే ఇంట్లోకి వస్తే ఇంట్లో ఇబ్బంది అవుతూ ఉంటుంది, ఇంట్లోనే పాలిటిక్స్కి వెళ్తే అది ఇబ్బంది అవుతూ ఉంటుంది. సో రెండింటిని హ్యాండిల్ చేయడం అనేది డిఫికల్ట్. సో ఎట్లా ఇంట్లో ఎవరిది పై చేయి ఈ విషయంలో, మీద యశస్విని రెడ్డిదా? అట్లాంటి చేయిలు ఉండవండి మాకు, పై చేయి కింద చేయి ఉండదు, అత్తమ్మ చెప్తా. అదేం లేదు, అంటే మేమందరం కూడా ఈక్వల్గా ఆలోచిస్తాము, ఈక్వల్గా డిసిషన్ తీసుకుంటాము. ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ అంటే ఏం లేదు. అంటే ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు నేను ఒకటి హ్యాండిల్ చేస్తాను అనుకోండి, నా డిస్కషన్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు తను ఏదైనా హ్యాండిల్ చేస్తాను, తన డిస్కషన్ ఎక్కువ ఉంటుంది. అంతేగాని ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ. ఎవరు హ్యాండిల్ చేస్తారు? సో అట్లా. సో అది ఇంట్రెస్టింగ్. వంటలు ఎవరు హ్యాండిల్ చేస్తారండి? వంటలు తను చేస్తుంది, నేనే చేస్తా. సో ఇండియా వచ్చిన దగ్గర నుంచి ఆ ఆపర్చునిటీ దొరకలేదు, ఇద్దరం చేయట్లేము. ఇండియా వచ్చినప్పటి నుంచి అమెరికాలో ఉన్నప్పుడు ఇద్దరం చేసేవాళ్ళం. ఇద్దరం యా. యశస్విని రెడ్డి చేసే ఏ వంటకం అంటే ఝాన్సీ రెడ్డికి అంటారు? తను కొత్తిమీర రైస్ చేస్తుంది, పొటాటో ఫ్రై ఇష్టం నాకు తను చేసింది. నేను డెఫినెట్గా మీ ఇంటికి వస్తా, ప్లీజ్ రండి. ఓకే, మరి లేదు అప్రిషియేట్ చేస్తారు. అంటే నేను ఫస్ట్ ఏంటంటే ఇక్కడ ఉన్నప్పుడు ఏదో నూడిల్స్, మంచూరియా, పన్నీర్ 65 ఇట్లాంటివి ఉండేదాన్ని, కానీ స్పెషాలిటీస్ ఇట్లాంటివి ఏదో అట్లా ఎప్పుడో ఒకసారి చేసేదాన్ని. కానీ అమెరికా పోయినాక చేయాలనే ఇంట్రెస్ట్ వచ్చింది, వేరే వంటలన్నీ చూసేదాన్ని కానీ ఎప్పుడు అంత ఎక్కువ చేయకపోయేదాన్ని. ఫస్ట్ లేదు, ఇంట్లో చూడడము. అయితే చిన్న చిన్న క్వాంటిటీస్ చేసేదాన్ని వెళ్ళే కొత్తలో, ఇంతే. ఎందుకంటే అప్పుడప్పుడే ఎక్కువ క్వాంటిటీస్ రాదు కదా. అయితే ఇంకా మా అత్తమ్మ వాళ్ళ మదర్ అమ్మమ్మ ఉంటారు. ఇప్పుడు అమ్మమ్మకి 75+, కానీ ఎంత ఎనర్జెటిక్గా ఉంటారంటే మా పాపని కూడా అమ్మమ్మనే మంచిగా చూసుకునేటోళ్ళు. అత్తమ్మ చూసుకునేది, అమ్మమ్మ ఆ ఏజ్లో అమ్మమ్మ చూసుకోవడం గొప్ప కదా.
సో నాకు క్వశ్చన్కి ఆన్సర్ రాలేదు. మీ అత్తమ్మ ఏ వంటకు మీకు బాగా ఇష్టం? మా అత్తమ్మ వంటలా అద్భుతం అనిపిస్తుంది కదా అలా. మా అత్తమ్మ గోంగూర ఫిష్ వండుతారు, అది చాలా బాగుంటుంది. ఇంకా ఎగ్ పులుసు కూడా బాగా చేస్తారు. నేను కొంచెం స్కిప్ చేయాలేమో, అలా అన్నీ అన్ని ట్రై మంచిగా చేస్తాను నేను కూడా. అన్ని వంటలు మంచిగా చేస్తుంది. నాకు ఈ రెండు నేను ఎక్కువ కాంప్లిమెంట్స్ ఇస్తాను తనకి. ఝాన్సీ రెడ్డి గారు ఎందుకు మీరు అన్నట్టుగా కొత్తలో వంటలు కాబట్టి బలవంతంగా తినాల్సి వచ్చింది అని చెప్పి లేదు, ఇంకొకటి ఏంటంటే ఫ్రాంక్గా చెప్పేటోళ్ళు ఏమి ఇట్లా ఏదో లాగా కాదు, జస్ట్ ఉత్తగా నెక్స్ట్ టైం ఇట్లా అట్లా అని చెప్పేటోళ్ళు. అట్లనే కదా నేర్చుకుంటాం మళ్ళా. అదే వంట ఏ వంటకాలు గుర్తులేవు. తను ఏం చేశానంటే వచ్చిన కొత్తలో చిన్నగా ఉండేది. అయితే నేను చెప్పేదాన్ని ఇది ఒక్కటి మీ మామయ్యకి ఒక్కడికే సరిపోదు ఎవరికి ఏ మూలకి పోదు ఇది అని చెప్పేదాన్ని. మళ్ళీ తను ఇక్కడ అంటే ఆఫ్ కోర్స్ న్యాచురల్ గా ఇండియాలో ఉప్పు ఎక్కువ వాడతారు కదా, మేము తక్కువ వాడతాం, ఉప్పు ఎక్కువ వేసేది. అయితే నేను చెప్పేదాన్ని మన ఇంట్లో చాలా ఉప్పు, ఇందులో సగమే తింటాం. సో ఇంట్లో ఎప్పుడైనా అంటే అఫ్ కోర్స్ అత్తమ్మ ఇంటికి వెళ్తే కొత్తగా ట్రై చేయాలనిపిస్తుంది, బట్ ఇంట్లో ఉన్నప్పుడు ఎప్పుడైనా జనాల్ని భయపెట్టిన సందర్భం ఉందా వంట చేసి? మీరే. నేనా మరి అంత ఘోరంగా ఏం భయపెట్టలేదండి. ఓకే, మీరు ఫస్ట్ ట్రై చేసిన వంట గుర్తుందా? ఏదో చేసి ఉంటా, ఏదో ఫ్రై ఏదో కూర, గుర్తులేదు. బెండకాయ ఫ్రై. అవునవును, బెండకాయ ఫ్రై. యా, కౌశల్యం దివ్య మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతారండి. దివ్య, రాజకీయాలు అంటేనే ఎక్కువ విమర్శలు ఒకళ్ళ మీద ఒకళ్ళు ఇచ్చుకుంటూ ఉంటారు. సో మీరు నార్మల్గా జనాల్లో వెళ్ళేటప్పుడు ఎలాంటి విమర్శలు ఎదుర్కొన్నారా? అంటే జనాలు నన్ను విమర్శించినవా? జనాలు కావచ్చు, లేకపోతే అపోజిషన్ పార్టీస్ కావచ్చు, వాళ్ళు విమర్శ ఏదైనా? నిజంగా చెప్పాలంటే నేను ఏవి చూడలేదు. జనాలు డైరెక్ట్గా అయితే ఏం విమర్శించలేదు. పొలిటికల్ పార్టీస్ చేసిండ్రు, ఒకటి చూసిన అంటే అనిపించింది, బాధ అనిపించింది. మనం ఎవరు పర్సనల్ వాటికి పోం కదా, మరి ఇట్లా అన్నిటికీ ఎందుకు ఇట్లా క్రియేట్ చేస్తున్నారు వీళ్ళు అని బాధ అనిపించింది. పాలిటిక్స్ అంటే మనం ఏం చేస్తున్నాం ప్రజలకి, వాళ్ళు ఏం చేయలేదో అది చెప్పుకుంటూనే ముందుకెళ్ళినాం మేము. ఆ టైంలో ఎవరు ఎమోషనల్ సపోర్ట్ తీసుకున్నారు? అంటే నార్మల్గా అపోజిషన్ అనగానే చేస్తూ ఉంటారు కదా, ఇప్పుడు మీరు కూడా అన్నారు కొద్దిగా బాధ అనిపించింది. ఆ టైంలో ఎక్కువ ఎవరు ఎమోషనల్ సపోర్ట్ ఇచ్చారు? మా అత్తమ్మ ఇచ్చిండ్రు ఎమోషనల్ సపోర్ట్, మా మదర్ కూడా ఇచ్చిండ్రు. యాడింగ్ టు దివ్య క్వశ్చన్, మీ అత్తమ్మ సపోర్ట్ అన్నారు. మీ అత్తమ్మ మీకోసం ఏకంగా తన పదవిని వదిలేసుకున్నారు. సో కొన్ని వేల మంది, అఫ్ కోర్స్ కొన్ని లక్షల మంది, కొన్ని కోట్ల మంది చూస్తున్నారు మీ పాలకుర్తి ప్రజలు. ఏం చెప్తారు? మీ అత్తమ్మ మీ పక్కనే ఉన్నారు, ఇది అఫ్ కోర్స్ మీ ఇంట్లో చెప్పు ఉంటారు, బట్ అంతమంది ప్రజల ముందు మీ అత్తమ్మకి ఏం చెప్తారు? మీ అత్తమ్మ పక్కన ఉన్నారు, మీరు ఎలా కన్వే చేస్తారు మీ థ్యాంక్స్ మీ అత్తమ్మకు? ఇంతమంది ప్రజలకి సేవ చేసే అదృష్టం అనేది రాదండి ఎవరికి. అది కూడా ఇంత చిన్న వయసులో నాకు ఈ అదృష్టాన్ని కల్పించినందుకు మా అత్తమ్మకి నేను ఎప్పుడు థ్యాంక్ఫుల్గా ఉంటా. ఎందుకంటే ఇది ఏదో డబ్బు పెడితే వచ్చేదో లేకపోతే ఇంకేదో చేస్తే వచ్చేదో కాదు. ఇది ఆ ప్రజల ఒక లాస్ట్ డే ఆఫ్ క్యాంపెయినింగ్ రోజు మా ఇంటికి పోలీసులు రావడం జరిగింది, మా అత్తమ్మ అక్కడ ఉండొద్దు, మామయ్య అక్కడ ఉండొద్దు అని. అయితే ఆ రోజు ప్రజలు వచ్చి వాళ్ళ సొంత ఇంట్లో వాళ్ళని ఇది చేస్తే ఎట్లా ఫీల్ అవుతారో వాళ్ళ మొహాలలో ఆ భావాలు చూస్తే నాకు అనిపించింది, ఏం పెడితే వస్తుంది ఇది, ఏం పెట్టినా రాదు ఇది. మనం డబ్బు పెట్టి ఏమైనా కొనుక్కుంటాము, కానీ ప్రేమానురాగాల్ని అంతమంది అభిమానాన్ని కొనుక్కోలేం కదా. అది బాగా టచ్ అయింది నాకు. ఇది ఏం పెట్టినా ఇది ఏం పెట్టినా రాదు, ఇది ఏం పెట్టినా రాదు కదా. అట్లాంటి దాన్ని నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ అత్తమ్మ. బ్యూటిఫుల్. ఝాన్సీ రెడ్డి గారు, ఎస్, ఇక్కడ నేను అడగాలనుకుంటున్నా, ఒక కూతురు నుంచి ప్రేమను ఎక్స్పెక్ట్ చేస్తాం, కోడల నుంచి కూడా ఈ లెవెల్ ఆఫ్ ప్రేమని ఝాన్సీ రెడ్డి ఎక్స్పెక్ట్ చేస్తా. అసలు కోడలు ఇలా ఉంటుందా? యాక్చువల్లీ కోడలు అంటే ఏమని ఉండేది మీ మైండ్లో? అంటే ఐ ఫీల్ మేము లక్కీ అండి, ఎందుకంటే ఇంత మంచి కోడలు దొరకటం, అంటే కూతురులాగానే చూసుకునే కోడలు దొరకటం. బట్ అట్ ద సేమ్ టైం మా ఫ్యామిలీ పేరు నిలబెట్టింది తను. ఎందుకంటే ఆ రోజు మాకు ఇమిగ్రేషన్ రానప్పుడు 2 చాయిసెస్. ఒకటి, ప్రజలకి నేను ఎట్లా చెప్పాలి, అంటే నాకు ఇట్లా పౌరసత్వం రావట్లేదు, నేను వాళ్ళకి వదిలిపెట్టి ఈ క్యాంపెయిన్ వెళ్ళిపోవాల్సి వస్తుందేమో, లేదా ఇంకొకళ్ళు ఆల్టర్నేట్ చూడాలి అనేది.
సో అది చాలా బాధాకరంగా ఉండే నాకు. అంటే అసలు వన్ వీక్ అసలు నిద్ర పట్టలేదు, ఫుడ్ తినలేదు. సో అది బాగా అంటే స్ట్రెస్ ఫీల్ అయ్యాను. ఎందుకంటే అంతకుముందు ప్రజలు ఆల్రెడీ ఇబ్బంది పడ్డారు. ఎందుకంటే మాకు అక్కడ ఒక లీడర్ లేక అది అంటే ఇప్పుడు ఈ దాకరావు అనే వ్యక్తి అక్కడ జనాల్ని భయపెట్టించి మీరు బెదిరించి అన్నట్టుగా ఎందుకంటే ఆ నేపథ్యం నుంచి మీరు వచ్చారు, పాలిటిక్స్లోకి వచ్చారు. లాస్ట్ మూమెంట్లో కూడా మీకు భయపెట్టించి ఎలక్షన్ ముందు రోజు అనుకుంటాను మీరు అక్కడ నుంచి వెళ్ళిపోవాలన్నప్పుడు లాస్ట్ డే ఆఫ్ క్యాంపెయిన్ ఇద్దరు అయిపోయి కూడా ఎమోషనల్ అయ్యారు. యా. అయితే అదేమైందంటే భయపెట్టించి బెదిరించి కేసులు పెట్టించి రాజకీయం చేశారు. చేసిన తర్వాత ఏమైంది, ఇప్పుడు తను కోడలుగా రావటము మాకు అంటే మేము చెప్పినట్టు అంటే చాలామంది తను అన్నట్టుగా ఈ ఏజ్ పిల్లలు అమెరికాలో వెళ్ళి అమెరికా లైఫ్ని అనుభవించాలి, అమెరికాలో ఉన్న సుఖాలను అనుభవించాలనుకుంటారే కానీ ఇండియాకి వచ్చి అడ్జస్ట్ అవ్వాలని అనుకోరు. అంటే సుఖాల్లో తోడుంటారు కానీ కష్టాల్లో కూడా తోడుండే వాళ్ళు నిజమైన బంధువులు అంటూ. దట్ ఈస్ అసలు మీ కోడలు మీ పక్క నుండి మిమ్మల్ని నించోబెట్టింది, మీ కుటుంబాన్ని నించోబెట్టింది. హౌ యూ విల్ కన్వే యువర్ థ్యాంక్స్ టు యశస్విని రెడ్డి? ఎందుకంటే కొన్ని కోట్ల మంది పాలకృత ప్రజలు చూస్తూ ఉంటారు. నాకు థ్యాంక్స్ వద్దండి, నాకన్నా పెద్ద ఓకే మీ ప్రేమను లేకపోతే మీ అభిమానాన్ని, ఎందుకంటే మీ కుటుంబ బాధ్యతను లేకపోతే పరుగును నిలబెట్టిందని మీరు చెప్తున్నారు కాబట్టి హౌ యూ విల్ కన్వే దాట్? అండ్ ఐ ఫీల్ రియలీ బ్లెస్డ్ అండ్ ఆల్సో పాలకుర్తి ప్రజలకు కూడా లక్కీ. ఎందుకంటే ఆ రోజు నా కోడలు ఒప్పుకోకుండా పాలిటిక్స్లోకి రాకపోతే నాకు ఓన్లీ 2 choices, ఈదర్ ఐ క్విట్ అండ్ గో బ్యాక్ టు అమెరికా ఆర్ ఇంకొక థర్డ్ పర్సన్ని తీసుకొచ్చి నిలబెట్టాల్సి వచ్చేది. బట్ ఈ ఈక్వేషన్స్ మారితే గెలిచేవాళ్ళం కాదు. సో మా ఫ్యామిలీ వాళ్ళు కావటం వల్ల గెలుస్తున్నామని అంటే ప్రతి ప్రజలు కూడా అదే ఉన్నది. మీ ఫ్యామిలీ వాళ్ళు అయితే మాకు నమ్మకం ఉంది మేడం, అవుట్ సైడ్ వాళ్ళు అయితే నమ్మకం లేదని. సో అదనేది ఈక్వేషన్స్ అనేది మారకుండా ఉండాలి అని అంటే తను వచ్చి మా పేరు నిలబెట్టినట్టే. సో పాలకుర్తి ప్రజలకి వాళ్ళ తరపున నిలబడి తను చేసింది అని అంటే నిజంగా కూడా మా ఫ్యామిలీ పరుపు కాపాడినట్టు తను. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అత్తమ్మ. ఎప్పుడు సీరియల్లోనో లేకపోతే సినిమాలను చూస్తూ ఉంటాం, డిష్యూమ్స్ ఉన్న సిచ్యువేషన్స్ చూస్తూ ఉంటాం అత్త కూడా అంటే. ఇప్పుడు లవ్లీ మీ ఇద్దరు కూడా. అయ్యా కంటిన్యూ చేద్దాం. కౌశల్య మిమ్మల్ని క్వశ్చన్ అడగాను కూడా. కౌశల్య గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్టీ కంగ్రాచులేషన్స్ టు Thank యూ. you అండి. మీరు వన్ ఆఫ్ ది యంగెస్ట్ ఎమ్మెల్యే ఇన్ అసెంబ్లీ కదా. సో ఎలా అనిపిస్తుంది మీకు? మీరు అసలు ఎప్పుడూ అనుకోలేదు ఎలక్షన్స్లో ఇట్లా నిలబడతాను, ఇలా గెలుస్తాను, ఎమ్మెల్యే అవుతాను అని. అవును. ఫైనలీ మీరు ఎమ్మెల్యే అయ్యారు. అసలు మీ గెలుపు వెనక ఎవరున్నారు? మీరు ఇప్పుడు నేను గెలిచాను ఈరోజు అని మీరు అనుకుంటుంటే అసలు మెయిన్ పర్సన్ ఎవరు గుర్తొస్తారు మీకు? ఆ గెలుపు కారణం ఎవరంటారు? కారణం పక్కనే ఉన్నారు కదండి, అందరికీ తెలిసిందే. అది వన్ అండ్ open ఓన్లీ secret. రీజన్ మీ అత్తమ్మనే అంటారా? ఒకవేళ జనాలు కూడా అండి, నేను అదే చెప్తున్నా. అంటే నా గెలుపు వెనకాల ఎవరున్నారని మీరు అడిగినారు కదా, దానికి అత్తమ్మ ఉన్నారు. పాలకుర్తి ప్రజలందరూ కూడా అందరూ వాళ్ళ సొంత బిడ్డలాగా ట్రీట్ చేసిండ్రు. వాళ్ళు ఎట్లనైనా సరే ఈసారి గెలిపియాలి అన్నది. అందులో ముందు చేసిన సేవా కార్యక్రమాలను బట్టి వాళ్ళకి అర్థమైంది ఏంటంటే వీళ్ళు వచ్చింది మాకు సేవ చేయడం కోసము అని చెప్పి వాళ్ళందరూ కూడా వాళ్ళ పర్సనల్ ఇంట్రెస్ట్ తోటి కూడా ఎంతో కృషి చేసిండ్రు. ఓకే. సో పాలిటిక్స్ అనేది ఒక మంచి ప్లాట్ఫామ్ జనాలకి సేవ చేసుకోవడానికి. మీరు ఎప్పుడూ అనుకోలేదు నేను ఇట్లా పాలిటిక్స్లోకి ఎంటర్ అవ్వాలి అని. ఇలా సడన్గా వచ్చేసేసరికి మీ దగ్గర ఎలాంటి ప్లాన్ ఉంది పాలకుర్తి ప్రజలకు కానీ? అంటే వాళ్ళకి ఎలా మంచి చేయగలుగుతారు? అంటే మీ దగ్గర ఏదైనా ప్రణాళిక ఉందా, ఇలా చేయాలి అలా చేయాలి అని? వాళ్ళకి ఏ విధంగా భరోసానిస్తారు? పాలకుర్తి ప్రజలందరికీ మేము ఏవేవైతే ప్రామిస్ చేసినామో ఆల్రెడీ మేము దానిపైన వర్క్ చేయడం స్టార్ట్ చేసినామండి. అంటే వర్క్ చేయడం అంటే అది ఫీల్డ్లో వర్క్ కాదు, ఎట్లా చేయాలి అన్నది ఆలోచన మేము ఆల్రెడీ ఆలోచిస్తున్నాము. అది ఇంప్లిమెంట్ కూడా చేస్తాము. ఆ ప్రామిసెస్ అన్నీ డెఫినెట్గా మేము ఫుల్ఫిల్ చేస్తాము ఈ 5 years లోపల. ఓకే. ఇంకా యూత్ అట్లనే ఫార్మర్స్, ఎడ్యుకేషన్ ఇవన్నీ కూడా ప్రియారిటైజ్ చేసుకుంటున్నాం మేము. వైద్యం కూడా ఎక్కడికైనా వెళ్తుంటే కూడా ఆగి స్కూళ్ళు కూడా సందర్శిస్తున్నాము, ఎక్కడ ఏం అవసరాలు ఉన్నాయని. ఇంకా మళ్ళీ అన్ని గ్రామాలకు కూడా వెళ్ళి నేరుగా సమస్యలు తెలుసుకోవాలన్నది కూడా మా ఉద్దేశము. అది కూడా డెఫినెట్గా చేస్తాం. ఓకే అండి. ఇప్పుడు ఎవరైతే యంగ్స్టర్స్ ఉన్నారో, ఎవరైతే రాజకీయాల్లోకి రావాలి అని అనుకుంటున్నారో, మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు వాళ్ళకి? యూత్ ఎవరైనా రావాలనుకుంటే వాళ్ళు భయపడాల్సిన అవసరం ఏం లేదు, ఖచ్చితంగా రావచ్చు. ఏదైనా దిగితే కానీ లోతు తెలియదు అన్నట్టు ఉంటుంది. కానీ
ఎక్కడ మనకు సేవ చేయాలన్న మంచి ఉద్దేశం ఉంటే జనాలు దాన్ని యాక్సెప్ట్ చేస్తారు, మనని మంచిగా ఉంటుందని నేను యూత్కి కూడా చెప్తున్నాను. రైట్. రజని మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతారు. రాజకీయాల్లోకి రావాలంటే చాలా పార్టీలు మీ ముందున్నాయి, కానీ కాంగ్రెస్ ఎంచుకోవడానికి ముఖ్య కారణం ఏంటి? అసలు కాంగ్రెస్లో టికెట్ వస్తుందని మీరు అనుకున్నారా? కాంగ్రెస్లోకి రావడానికి ముఖ్య కారణం అంటే అండి, బడుగు బలహీన వర్గాలకు ఎవరికైనా కానీ కాంగ్రెస్ ద్వారా అయితేనే అనుకున్న పనులు చేయగలుగుతాము అని చెప్పి ఆ ఉద్దేశంతో కాంగ్రెస్లోకి మా అత్తమ్మ వాళ్ళు రావడం జరిగింది. ఇంకా వేరే రకంగా చూసుకుంటే చిన్నప్పటి నుంచి అయినా ఫస్ట్ నుంచి కాంగ్రెస్ ఇదే చూసుకుంటూ పెరిగినాం. ఇంట్లో కూడా రాజశేఖర్ రెడ్డి గారికి కూడా ఆ హయాంలో కూడా కాంగ్రెస్ పార్టీలో ఎన్నో మంచి పనులు జరిగినాయి. అది ఎక్కడికి వెళ్ళినా ప్రజలు గుర్తిస్తారు ఇప్పటికీ కూడా. అందుకని చెప్పి కాంగ్రెస్ పార్టీకి రావడం జరిగింది. పేదలకి అందరికీ మంచి జరగాలంటే ఆ పార్టీ ద్వారా అయితే చేయగలుగుతాం. బయట ప్రపంచానికి తెలిసేలాగా కొన్ని ఇన్సిడెంట్స్లు జరిగినాయి, కానీ మీరు రాజకీయాల్లో రావడానికి మీకు ఎవరు ఇన్ఫ్లుయెన్స్ లేదు, సొంతంగా వచ్చారు. మీకు పర్సనల్గా కానీ లేకపోతే ఇంటర్నల్గా ఎటువంటి వారింగ్లు ఏమైనా వచ్చినాయా? నేనే ఆ వార్నింగ్స్ నా దాకా ఏం రాలేదండి, మా అత్తమ్మ ఎదుర్కొని ఉంటారు, అవి నా దాకా ఏం రాలేదు. వచ్చాయండి. ఝాన్సీ రెడ్డి గారు, మీకే ఈ క్వశ్చన్. అంటే ఇప్పుడు అత్త కోడళ్ళు అంటే బాండింగ్ అనేది చాలా తక్కువ ఈ జనరేషన్లో. ఒక ఇండిపెండెంట్గా ఉన్న అమ్మాయి ఎవరు కూడా కుటుంబంలో కానివ్వండి అత్తల మాట వినట్లేదు. ఒక ఎమ్మెల్యేగా యూఎస్లో ఉన్న అమ్మాయిని తీసుకొచ్చి ఇక్కడ పొలిటికల్గా దింపాలని మీరు అనుకున్నారు. నా కోడలు నా మాట వింటుందని మీరు అనుకున్నారా? అంటే మాట వినాలి, ఒకళ్ళు మన మాట వినాలి అని అనుకోవద్దు మనం ఎప్పుడైనా కానీ. అది ఆల్రెడీ గివ్ అండ్ టేక్ సిచ్యువేషన్. అంటే ఇప్పుడు వాళ్ళు చెప్పిన మనం వినాలి, మనం చెప్పిన మాట వాళ్ళు వినాలి. ఇట్స్ గివ్ అండ్ టేక్ సిచ్యువేషన్. మన మాటే పద్దాకలా వాళ్ళు వినాలి ఎదుటోళ్ళు అనేది అనుకోవడం తప్పు. ఎందుకంటే ఆ ఎక్స్పెక్టేషన్స్ ఉంటే మాత్రం డిసప్పాయింట్ అవుతాము. సో అది ఉండద్దు ఎవరికైనా కానీ, ఏ ప్రొఫెషన్లో అయినా కానీ, ఏ ఇంట్లో అయినా కానీ. సో అది అనేది మనం గివ్ అండ్ టేక్ అనేది ఉంటేనే అక్కడ లవ్ అండ్ ఎఫెక్షన్ ఉంటుంది. సో థ్రెట్స్ అంటారా ఆల్రెడీ వస్తూనే ఉంటాయి. అవి అది మేము వచ్చాయండి అంటే లైక్ దిస్ ఇస్ సో హర్టింగ్, లైక్ చాలా భయపడ్డాం, ఇలాంటివి ఏమైనా ఉన్నాయి దాంట్లో? అంటే ఒకటండి, నేను ఎప్పుడు కూడా అంటే అమెరికాలో నేను బిజినెస్ చేసింది కూడా మేల్ డామినేటింగ్ బిజినెస్సే. సో అక్కడ కూడా నాకు థ్రెట్స్ ఉన్నా ఏదున్నా కానీ నేను ఎప్పుడు ఏనాడు ఎవరికి భయపడను. ఎందుకంటే సో ఇక్కడ కూడా వచ్చినా కానీ నేను ఎప్పుడు భయపడలేదు. నేను వెనక్కి అడిగేయలేదు. ఎందుకంటే వెనక్కి అడిగైపోతే కొన్ని థ్రెట్స్ ఏమి కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తా అనేది కూడా వచ్చినాయి. కానీ నేను ఒకటే అనుకున్నాను, ఎందుకంటే నేను ప్రజల కోసం మాటిచ్చాను. ప్రజల కోసం చెప్పగలరా బెదిరింపులు? ఎందుకంటే చాలా మంది మహిళలు ఇదే విషయంలో భయపడతారు, పాలిటిక్స్లో రావాలంటే హెచ్చరిస్తారు, భయపడతారని చెప్పి. ఎటువంటి వచ్చాయి, ఎలా డిఫెన్స్ చేస్తారు? అంటే ఒకటి మా ఫ్యామిలీలే వాళ్ళు టార్గెట్ చేస్తారని ఒకటి వచ్చింది. మళ్ళీ ఒకటి ఇక్కడ మా ఫ్యామిలీకి పోయేమో నన్నే టార్గెట్ చేస్తారు ఇక్కడ, నేను ఉండను ఇంకా అనేది వచ్చింది. సో వాళ్ళు భయపడతారు కదా, వాళ్ళు అంత దూరంలో ఉన్నారు. సో వాళ్ళకి యాక్చువల్గా ఇక్కడ గ్రౌండ్లో ఏమవుతుందో తెలియదు. వాళ్ళు ఏమనుకుంటారంటే ఎంత ఉంటే ఎంత అనుకుంటారు. సో అది అనేది నాకు మా ఫ్యామిలీ నుంచి వచ్చింది, ఇట్లా అనుకుంటున్నారు, ఇట్లా కాల్స్ వస్తున్నాయి అని. ఐసెడ్ నేను ఒకటే చెప్పాను, మా అమ్మకి నేను ఒక్కదాన్నే ఓన్లీ చైల్డ్ అనమాట. మా అమ్మ బాధపడ్డది, ఎందుకంటే మా ఫాదర్ని పొలిటికల్గా ఉంటేనే చంపారు. సో అదేవిధంగా నన్ను కూడా అట్లే చేస్తారు అనేది వచ్చింది మా అమ్మ దగ్గరికి. సో మా అమ్మ ఏడ్చింది ఫోన్ చేసి, ఇట్లా అవుతుంది మళ్ళీ ఐ కెనాట్ అంటే మీ ఫాదర్నే లూజ్ చేశాను, నాకు చిన్న వయసు అప్పుడే, నిన్ను కూడా మళ్ళీ లూజ్ అయితే కష్టమని. నేను మా అమ్మకు ఒకటే చెప్పాను, అందరం ఇట్లా భయపడుకుంటూ ఉంటుంటే వాళ్ళకి రక్షణ ఏంటి, వాళ్ళకి జస్టిస్ ఏంటి, ఏదున్నా కానీ భయపడద్దు. బతికిన 4 రోజులే మనం పులిలాగా బతకాలి, కానీ బతికిన 3 రోజులు 365 రోజులు పిల్లిగా బతకద్దని చెప్పాను మా అమ్మకి. యశస్విని రెడ్డి గారు, ఝాన్సీ రెడ్డి గారు, ఒకసారి మీరు నా వైపే చూడరా? మీరు క్వశ్చన్ మిమ్మల్ని అడుగుతాను నేను. చెప్పండి. పాలకుర్తిలో గెలిపే యశస్విని రెడ్డిదా కాంగ్రెస్దా? చూస్ వన్ ఆప్షన్. I can never choose one option అండి. It's gonna be wrong if I choose one option. కాంగ్రెస్ ప్లస్. సో ఫస్ట్ కాంగ్రెస్, తర్వాత యశస్విని రెడ్డి, అంతేనా? 2 అని చెప్తున్నా. తెలివి ఆన్సర్. బాగా తెలివి కాదండి, నిజమే కదా, నిజమే కదా, మళ్ళా తెలివే ముందంతా నిజమే. ఓకే, ఒక్కసారి మళ్ళీ కొన్ని కోట్ల మంది కాచి కొన్ని లక్షల మంది ప్రజలు చూస్తూ ఉంటారు. ఎర్రబెల్లి దయాకర్రావు మీ ప్రత్యర్థిని మాటల తూటాలతో మీరు క్యాంపెయిన్లు ఎదుర్కొన్నారు. ఏం చెప్తారు ఎర్రబెల్లి దయాకర్రావుకి? అండ్ అక్కడ ఎర్రబెల్లి దయాకర్రావు చెప్పంటే ఏం చెప్తారు?
నేను గెలిచిన రోజు 3వ తారీఖున కూడా చెప్పినా, ఇప్పుడు కూడా అదే చెప్తున్నా, నేనేం చెప్పను. ఎందుకంటే వయసులో నాకన్నా పెద్దవాళ్ళు కాబట్టి క్యాంపెయినింగ్ అప్పుడు అంటారా, నేను చెప్పాలి. వాళ్ళు ఏం చేయలేదో నేను ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత నా మీద ఉంది, చెప్పిన. అంతేగాని ఇప్పుడు దయాకర్ రావు గారికి నేనేం చెప్పదలుచుకోలేదు. అంతే, చెప్పాను. రెడ్డి గారు మీరు, ఎందుకంటే ఢక్క ముక్కి మీరు గట్టిగా తిన్నారు ఆ విషయంలో, మీరు చెప్పిన మాట. సో వాట్ యు వాంట్ టు సే? అంటే నేను ఒక్కటే అండి చెప్పేది దయాకర్ రావు గారికి. ఎందుకంటే ఎప్పుడైనా మనకి ఏ పొజిషన్లో ఉన్నా కానీ పొలిటికల్గా ప్రజలు అనేది ఓటర్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ ప్రజలను అనేది మనం ఎట్లా రిసీవింగ్ చేసుకుంటాము, ఎట్లా సాయం పడగలుగుతాము, ఎట్లా ట్రీట్ చేస్తాము అనే దాని మీదే ఉంటుంది. సో ఆ ట్రీట్మెంట్ అనేది ప్లస్ ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ఎవరు వచ్చి మనకి స్వచ్ఛంగా సేవ చేసినా కానీ వాళ్ళతోటి మనం చేయించుకోవాలే కానీ నాలాంటి వాళ్ళని ఇంకా పుట్టిగలగకూడదు. రైట్. సమత మిమ్మల్ని క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను. సమత. యశస్విని గారు అండ్ ఝాన్సీ గారు, ఫస్ట్ టికెట్ మీకు ఇద్దామని కాంగ్రెస్ అనుకుంది. కాంగ్రెస్కి ఆ టైంలో అది గెలిపోవటంలో సమస్య, గెలవాలని ఖచ్చితంగా ఉంది కాంగ్రెస్. సో మీరైతే గెలుస్తారని ఒకటి ఉద్దేశం. లాస్ట్ మూమెంట్లో కోడలికి ప్రపోజల్ పెట్టినప్పుడు కాంగ్రెస్ నుంచి వచ్చిన వాదన ఏంటి? అంటే కోడలికి గెలవలేదు అలా ఏమైనా కాంగ్రెస్ నుంచి కాంగ్రెస్ నుంచి? అంటే అఫ్కోర్స్ అంటే వాళ్ళకు కూడా ఈక్వేషన్స్ మారినప్పుడు ఆ భయం అనేది, వాళ్ళు టికెట్ ఇచ్చినప్పుడు వాళ్ళకు కూడా గెలుస్తుందా లేదా అనేది వాళ్ళకు కూడా ఉంటుంది. అంటే ఎవరికైనా ఉంటుంది అది. కానీ బట్ వాళ్ళకి నా మీద నమ్మకము ఎందుకంటే ఇప్పుడు మా ఫ్యామిలీలో అయితే గెలుస్తుందిలే, ఎలాగో ఇప్పుడు నేను క్యాంపెయిన్ చేస్తాను. ప్లస్ ఇంకోటి ఏంటంటే, మాకు ఆ 30 years నుంచి 35 years నుంచి చేసిన ఆ స్వచ్ఛంగా సేవ అనేది ఆల్రెడీ ప్రూవెన్ ఫ్యాక్ట్ కాబట్టి ప్రజలకైనా మా మీద నమ్మకం ఉన్నది. సో వాళ్ళకి ఆ నమ్మకం ఉండటము రేవంత్ రెడ్డి గారికి చాలా ధన్యవాదాలని నేను తెలుపుకోవాల్సిందే. ఇప్పుడు మనకి ఇక్కడ పిసిసి లెవెల్లో నుంచే కాదు, అక్కడ ఏసీసీ లెవెల్లో కూడా వాళ్ళకి ఆ నమ్మకం అనేది కలిసినందుకు కూడా చాలా థ్యాంక్స్. ఎందుకంటే నా మీద అంత నమ్మకం ఉంచుకొని నా కోడలికి ఇచ్చారు అని అంటే దట్స్ దేర్ గ్రేట్నెస్. యాక్చువల్లీ నథింగ్ మై గ్రేట్నెస్ అదర్ దెన్ మై పాలకుర్తి ప్రజలకి గ్రేట్నెస్ ఆల్సో. ఎందుకంటే అదనేది వాళ్ళకు కూడా నాకు రాకుండా నా కోడలకు వచ్చినా కానీ వాళ్ళు ఏమీ అంటే తప్పుగా రిసీవ్ చేసుకోలేదు. నన్ను ఎట్లా రిసీవ్ చేసుకున్నారో నా కోడలు కూడా అదే విధంగా రిసీవ్ చేసుకొని గెలిపించారు. అండ్ మీరు 11 yearsకే అమెరికా వెళ్ళిపోయారు అండ్ 16 yearsకే మీ పెళ్ళి అయిందని విన్నాము. అంటే ఫ్యామిలీ అంతా డాక్టర్, ఆ రియల్ ఎస్టేట్ అనే ఆలోచన ఎవరి నుంచి వచ్చింది, అసలు ఏంటి? అంటే నన్ను అమెరికా ఎవరైతే తీసుకెళ్లారో మా పెద్దనాన్న, వాళ్ళు రియల్ ఎస్టేట్లో ఉంటారు. సో చిన్నప్పటి నుంచి కూడా నేను అక్కడ ఆ ఫ్యామిలీలో పెరిగాను కాబట్టి అమెరికా పోయిన తర్వాత సో ఆ బిజినెస్ అనేది నాకు అబ్బింది. సో మా వారి సైడ్ అంతా ఎడ్యుకేషన్ ఫ్యామిలీ. సో ఆ బిజినెస్ అనేది కూడా నాకు ఫస్ట్ నుంచి ఇంట్రెస్ట్. ఎందుకంటే నాకు 18 ఏళ్ల దగ్గర నుంచి కూడా నేను బ్యాంకింగ్ ఇండస్ట్రీలో చేశాను జాబు. సో అప్పుడు చేసినప్పుడు ఏంటంటే నాకు ఫైనాన్స్ అంటే బాగా ఇంట్రెస్ట్ కలిగింది. సో అట్లా రియల్ ఎస్టేట్లోకి వెళ్ళడం జరిగింది. యశస్విని గారు, ఒకవేళ పాలిటిక్స్లోకి రాకపోతే ఎలా హౌస్ వైఫ్గానే ఉండేవాళ్ళ, లేకపోతే బిజినెస్సా? వాట్ యశస్విని ఎమ్మెల్యే కాకపోతే ఆర్ నెక్స్ట్ ఎమ్మెల్యే తర్వాత నెక్స్ట్ ఎలా ఏంటి, పాలిటిక్స్లోనే కొనసాగుతారా లేకపోతే వాట్ నెక్స్ట్? నేను హౌస్ వైఫ్గా ఏం లేనండి. నేను అక్కడ మా అత్తమ్మ వాళ్ళ బిజినెస్లో 8 to 5 వర్క్ చేస్తా. మార్నింగ్ 8 AM to ఈవినింగ్ 5 PM వర్క్ చేస్తా. మా ఫ్యామిలీ బిజినెస్లోనే చేస్తా. తర్వాత కూడా అదే కంటిన్యూ చేసేదాన్ని. మా హస్బెండ్ నేను ఇద్దరం అదే బిజినెస్లో చేస్తాం. ఎవరైనా సొంత పార్టీ నిధులు జైకొట్టడం సాధారణంగా చూస్తూ ఉంటాం. కానీ ప్రచారంలో జై కేసీఆర్ అన్నారు. అసలు ఏం జరిగింది ఆ రోజు? ఏమైంది ఆ రోజు? ఎవరైనా నోరు జారుతారండి. ఏదో జనాలందరికి కూడా తెలుసు నేను నోరు జారినా అని, కావాలని అంటేనా చెప్పండి. అది ఆ రోజు మేము ఊరికి అక్కడ మదిపల్లి అని ఒక దగ్గరికి వెళ్ళినాము. అయితే అక్కడ అది బీఆర్ఎస్ లీడర్ ఉన్నారు. వాళ్ళ ఇంట్లో నా గడిలో అందరినీ కుక్కేసిండ్రు ప్రజల్ని. వాళ్ళ ఇంటి ముందు మా క్యాంపెయినింగ్ వ్యాన్ పెట్టిండ్రు మనోళ్ళు. పెడితే అదంతా వెనకాల నుంచి డిస్టర్బెన్స్, మళ్ళీ వెనకాల నిల్చున్న వాళ్ళందరూ కంటిన్యూగా షోలో చెప్తున్నారు ఏదో ఒకటి. అంటే అది ఇది అంటారు, మళ్ళీ వెనకాల వాళ్ళు వస్తున్నారు అంటారు. అది
జై కాంగ్రెస్ అనే బదులు ఆ, బాయ్ బాయ్ కేసీఆర్ అని అంటున్నా కదా నేను, బాయ్ కేసీఆర్ బదులు జై వచ్చింది. అది వాళ్ళు తీసుకెళ్ళి స్టేట్ బ్యాంక్లో ఎందులోనో పెట్టుకున్నారంట. అది నేను కూడా చూడలేదు. పెట్టుకున్నారంట, అది అందరు చూసి పంపించడం స్టార్ట్ చేసిండ్రు నాకు. అది మీ దగ్గర నేను అది ఒక్క నిమిషం కూడా, నేను ఒక 2 నిమిషాలు కూడా దాని గురించి ఆలోచించలేదు. కానీ ప్రజలు ఆలోచించారు దాని గురించి. ప్రజలు ఆలోచించిండ్రు, నేను ఆలోచించలేదు ఎక్కడ. ఝాన్సీ రెడ్డి గారు, అది మీ దగ్గరకు వచ్చిందా? మీరు చూసారా? అది చూసాను. ఏమనిపించింది? ఏమనిపించదు అంటే అది కామన్గా ఏంటంటే ఇప్పుడు మనము క్యాంపెయినింగ్ అప్పుడు అందరు ఉంటారు మన ట్రక్లోనే, క్యాంపెయినింగ్ ప్రచార రథంలో అవునవునవును. ఎవరికి ఇష్టం వచ్చింది వాళ్ళు చెప్తారు. అంటే మనం ఫోకసింగ్ అంటే లూజ్ అవ్వటం అనేది అంటే అది కామన్, అన్లెస్ యూనో యు ఆర్ సో ఫోకస్డ్ తప్పితే. ఒక్కోసారి ఈ చెవులో ఒకటి చెప్తారు, ఈసారి ఈ చెవులో ఒకటి చెప్తారు. మళ్ళీ ఇంకోటి ఏమైందంటే మా క్యాంపెయిన్ వెళ్ళినప్పుడల్లా నైట్ అయితేనేమో కరెంట్ తీసేసేవాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు, డే టైం అయితేనేమో వీళ్ళందరికీ తినడానికి తాగటానికి ఒక ప్లేస్ ఏర్పాటు చేసి అందుట్లో పెట్టేవాళ్ళు. మళ్ళీ లేడీస్ వచ్చేవాళ్ళు, ఎందుకంటే బికాజ్ మేము మహిళలను కావటానికి మహిళలు ఎక్కువ వచ్చేవాళ్ళు. మహిళలకు ఏం చేసేవాళ్ళు అంటే వాళ్ళే ఆటోలు పంపించి 500 ఇస్తాం మీకు అని వాళ్ళు అక్కడి నుంచి తీసుకెళ్ళేవాళ్ళు. ఎందుకంటే మా క్యాంపెయిన్ సక్సెస్ అవ్వకుండా ఉండాలి, మహిళలు కనపడుతున్నారు ఎక్కువ అని. ఒక్కసారి ఇక్కడ పాజ్ తీసుకుంటాను. ఇంత అంటే ప్రచారం ఎంత ఉన్నప్పుడు ఎందుకు నేను క్యాంపెయిన్కి వెళ్తానని చెప్పి ఎప్పుడైనా అట్లా అనిపించింది? ఎప్పుడు అనిపించలేదండి. క్యాంపెయినింగ్ ఒక్క నిమిషం నేను ఇక్కడ పాజ్ తీసుకుంటా. ఎవ్వరు లేరు ఇంట్లో, మీరు ఒక్కలే ఉన్నారు. ఎందుకు వెళ్ళాను క్యాంపెయిన్ అని చెప్పి ఒక్కరోజు అనిపించిందా? ఎందుకంటే ఇటువంటి ఇన్సిడెంట్స్ చూసిన తర్వాత వాట్ ఇస్ ఎందుకు క్యాంపెయినింగ్ వెళ్ళినా అన్నది మటుకు ఎప్పుడు అనిపించలేదండి, నిజంగా చెప్తున్నా, ఎప్పుడు అనిపించలేదు. యాక్చువల్లీ ఆమె 28న మాది November 28న క్యాంపెయిన్ ఎండ్ అయింది. ఎండ్ అయిన తర్వాత ఆ టైంలో తర్వాత ఇప్పుడు మళ్ళీ మన రిజల్ట్స్ 3rd అయింది కదా, December 3rd. ఆ టైంలో అన్నది తను, అత్తమ్మ మనం క్యాంపెయినింగ్ చాలా మిస్ చేస్తున్నాము, ఎందుకంటే రోజు అంటే మాకు ఒక సిస్టమాటిక్ ఉండేది. టైంకి ఇట్లా ఎట్లా అంటే 8 o'clockకి వెళ్ళేవాళ్ళం ఇంట్లో నుంచి క్యాంపెయినింగ్. 8 o'clock ఇంట్లో నుంచి కింద దిగానే మాకు అక్కడ క్యాంప్ ఆఫీస్ ఉంటుంది. క్యాంప్ ఆఫీస్లో మేము దిగేసరికి జనాలు చాలామంది 100 మంది ఉండేవాళ్ళు. వాళ్ళని అంతా కలిసి క్యాంపెయినింగ్ ఆ విలేజ్కి వెళ్ళేసరికి ఆల్మోస్ట్ 9:30 అట్లా అయ్యేది. అక్కడ నుంచి మేము క్యాంపెయిన్ స్టార్ట్ చేస్తే మాకు 1.5 hour లంచ్ ఇచ్చేవాళ్ళు. ఆ 1.5 hour లంచ్లో కూడా ఈ లీడర్ రావాలని, వాళ్ళు కలవాలని, వీళ్ళు కలవాలని, వీళ్ళకి కండా కప్పాలి, వాళ్ళకి కండా కప్పాలని వాళ్ళు యాక్చువల్గా తినడానికి ఒక 1/2 hour టైం ఇచ్చేవాళ్ళు. మళ్ళీ సాయంత్రం సెషన్ మొదలయ్యేది. ఆ సాయంత్రం సెషన్ ఎప్పుడండి అయ్యేది? 10-11 అయ్యేది. అంటే మేము వీఆర్ విత్ పీపుల్ ఫర్ దిస్ లాంగ్. సో ఆల్ ద సడన్ స్పెషలీ నాకు 6 months నుంచి అదే అలవాటు, తనకి 28 days నుంచి అదే అలవాటు. సో అలవాటు అయ్యి ఇంతమంది జనాల్లో ఉండి ఆల్ ద సడన్ ఒకసారి అందుట్లో అప్పుడు నన్ను 28th to 3rd హౌస్ అరెస్ట్ చేశారు. టీఆర్ఎస్ వాళ్ళే పోలీసులు పంపించి మా ఇంటికి, దయాకరావు పోలీసులు పంపించి నన్ను అక్కడి నుంచి కాన్స్టిట్యున్సీలో వెళ్ళిపోవాలని చెప్పారు. అదే మీరు ఇందాకలు అన్నది ఎమోషనల్ అయినమని. ఎందుకంటే అడ్వాంటేజ్ అయ్యింది అనుకుంటున్నారా? ఏదా సిచ్యువేషన్, ఆ సిచ్యువేషన్లో పోలీసులు పంపించి బీఆర్ఎస్ వాళ్ళు మిమ్మల్ని టార్గెట్ చేశారని అప్పుడు మీరు వీడియో కూడా రిలీజ్ చేశారు. ఆ వీడియో కూడా మీకు ప్లస్ అయిందా? అది ఏమైందంటే అండి, ఆ రోజు పోలీస్ వాళ్ళు వచ్చిండ్రు. నార్మల్గా కూడా మన ఇంటి కింద ఎప్పుడు ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా, అయితే అందులో ఒక రిపోర్టర్ ప్రెస్ వాళ్ళు ఒకళ్ళు ఉన్నారు. ఇంకా వాళ్ళు ఇట్లా ఏదో పోలీస్ వాళ్ళు వచ్చిండ్రు అని చెప్పి ఒకళ్ళకి ఇన్ఫామ్ చేస్తే వాళ్ళు ఒకళ్ళు ఇన్ఫామ్ చేసుకుని అందరూ వచ్చేసిండ్రు అని 2 సార్లు వచ్చారు ఆ రోజు కాప్స్. ఏమైందంటే ఆ రోజు 28th లాస్ట్ రోజు క్యాంపెయినింగ్ 5 o'clock ఇస్ ద లాస్ట్. మేము 5 minutes to 5 ఆఫ్ చేసాం క్యాంపెయిన్. ఆ క్యాంపెయిన్ చేసింది మాకు పాలకుర్తి, మనకి కాన్స్టిట్యున్సీకి హెడ్ క్వార్టర్స్ నుంచి మేము తోరూరు మండలం వస్తున్నాం. వచ్చేటప్పుడే మాకు కలెక్టర్ గారు ఫోన్ చేశారు, ఇట్లా మిమ్మల్ని వెళ్ళిపోమంటున్నారు, మీరు వెళ్ళిపోవాల్సిందే కాన్స్టిట్యున్సీ అని. నేను చెప్పాను, మేము ఇంటికే వెళ్ళలేదండి, కనీసం సూట్ కేసు చదువుకునే టైం అని ఉండాలి కదా, వెళ్ళలేదు. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఎంతోమంది మన కాన్స్టిట్యున్సీలో అవుట్ ఆఫ్ కాన్స్టిట్యున్సీ నుంచి వచ్చున్నారు, మరి ఇది నాకు ఒక్కదానికి ఎందుకు, అందరికీ పనిచేస్తుంది కదా అని అంటే, మీకైతే నోటీస్ వచ్చింది మేడం, మీకు మాత్రం పంపిస్తున్నాం, మీకు నోటీస్ వస్తుంది. మేము ఇంటికి రాకముందే కాప్స్ ఆల్రెడీ అక్కడ వేరే స్ట్రీట్లో పోలీసులు ఆల్రెడీ అక్కడ వెయిట్ చేస్తున్నారు మా కోసం. మేము ఇట్లా ఇంటికి వచ్చి మేము కనీసం టీ తాకముందే వాళ్ళు ఫాలో అయ్యి మాకు నోటీసులు సర్వ్ చేశారు, మీరు వెళ్ళిపోవాలి. సో నేనన్నా ఓకే మీరు ఇచ్చారు కాబట్టి నేను తీసుకుంటున్నానండి అని చెప్పాను. వాళ్ళే అడిగారు సైన్ చేయమని అడిగారు. ఐ సెడ్ ఐమ్ నాట్ గోయింగ్ టు సైన్,
నేను సైన్ చేయను, ఎందుకంటే నీది అడ్రస్ నాకు లేదు. ప్లస్ మీరు ఇస్తున్నారు కాబట్టి యాజ్ అ రెస్పెక్ట్ఫుల్ సిటిజన్గా నేను తీసుకుంటాను, కానీ ఇది అప్లై చేయదు నాకు, ఎందుకంటే ఐఎమ్ నాట్ ఇండియన్ సిటిజన్, అమెరికన్ సిటిజన్, సో నాకు అప్లై చేయదు అని నేను చెప్తే వాళ్ళు ఏమన్నారంటే మీకు ఇచ్చినట్టుగా రికార్డింగ్ చేయాలన్నారు. అంటే మీరు రికార్డింగ్ చేయడానికి లేదు, బికాజ్ ఇది ప్రైవేట్ ప్రాపర్టీ, పబ్లిక్ ప్రాపర్టీ కాదు, వితౌట్ మై కాన్సెంట్ మీరు రికార్డ్ చేయరాదని చెప్పాను. చెప్పిన తర్వాత వీళ్ళు వెళ్ళిపోయారు. వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత విత్ ఇన్ హాఫ్ అన్ అవర్కి డిఎస్పీ గారు ఇంకొక పోలీస్ ఫోర్స్ని తీసుకొని వచ్చారు. సో ఝాన్సీ రెడ్డి గారు ఎంత జరుగుతున్నారు, మీరు అక్కడే ఉన్నారు, ఏంటి వాట్ ఈస్ గోయింగ్ త్రూ యువర్ మైండ్, ఏం జరుగు అంటే కాస్త ఎమోషనల్ కూడా అయ్యారు, ఏమైంది ఆ రోజు? అంటే అంత ఎమోషనల్గా మీరు అంటే అంత భయం అనిపించిందా, ఏమనిపించింది ఆ టైంలో మీకు? భయం ఎప్పుడు అనిపించలేదండి, నాకు ఎప్పుడు అనిపించదు కూడా. కాకపోతే ఏంది ఇట్లా చేస్తున్నారు అంటే ఇది కూడా ఓర్చుకోలేరా అంటే పంపించడానికి అంత ఇదేంది వాళ్ళకి అంటే, సరే ఇక్కడ వద్దంటారు, ఈ కాన్స్టిట్యున్సీలో వద్దంటే ఇంకో కాన్స్టిట్యున్సీకి వెళ్ళాలి. తెలంగాణ మొత్తం అదే కదా, తెలంగాణ మొత్తం ఎలక్షన్స్ అవుతున్నాయి, మరి ఎక్కడ పోతారు? అంత ఆలోచన లేకుండా పంపించి ఇప్పుడు కదలాలి వెళ్ళాలి అంటే అది ఎంత మటుకు పద్ధతి? ఎంతోమంది, సరే ఒకవేళ అది నిజం అనుకున్నా కానీ ఎంతోమంది ఉన్నారు, అట్లా చూసుకుంటే లక్షల మంది ఉన్నారు, వాళ్ళందరికీ ఇదే నోటీస్ వచ్చిందా అని అనిపించింది నాకు. ఇంత దారుణమా, దౌర్జన్యం ఏందా అనిపించింది. ఝాన్సీ రెడ్డి గారు ప్రస్తుతం మీరు ఇందాక అన్నట్టుగా ఎవరైనా మా ఇంటికి రావచ్చు. ఝాన్సీ రెడ్డి గారు, ఇప్పుడు ఆ పోలీసులు మీకు ఎన్నికలు అయిపోయిన వెంటనే మిమ్మల్ని వెళ్ళిపోమన్న పోలీసులు ఇప్పుడు మీకు వచ్చి సెల్యూట్ చేస్తున్నారు, వాళ్ళు ఉన్నారా ఇంకా లేదా ట్రాన్స్ఫర్ అయిపోయారా? ఉన్నారు, ట్రాన్స్ఫర్ చేయించలేదా? ఉన్నారు, సొల్యూట్లు కొట్టాల్సిందే, కొట్టించుకోవాల్సిందే. మీకా మీ కొడులుగా? ఇంకోటి ఏంటంటే సెకండ్ టైం ఇంకా డిఎస్పీ గారు వచ్చి ఇంకా వేరే పోలీస్ ఎన్ఫోర్స్మెంట్ తీసుకొని వచ్చారు కదా, ఈ లోపల ఏమైపోయింది, మీడియా వాళ్ళకి ఒకరికొకరు తెలిసిపోయి అబ్బాయి ఎంతమంది ఎందుకు ఫోర్స్ చేస్తున్నారు మేడంని అంటే అప్పటికే బలవంత పెట్టారు వెళ్ళిపోవాలని చెప్పి తెలిసింది కదా. సో మీడియా వాళ్ళందరూ మాకు క్యాంప్ ఆఫీస్కి వచ్చారు. వచ్చిన తర్వాత ఇట్లా వీళ్ళు వెళ్ళిపోమన్నారు, ఆ నోటీస్ తీసుకొని వెళ్ళేటప్పుడు వాళ్ళు మీడియా వాళ్ళు ఉన్నారు. సో అప్పుడు అంటే మాకు అనిపించింది ఏంటంటే ఇప్పుడు తను నా కోసమే వచ్చింది, అంటే ఇప్పుడు మేము రమ్మంటేనే ఈ సిస్టంలోకి కానీ ఈ పొలిటికల్లోకి కానీ తను వచ్చింది, తన్ను వదిలిపెట్టి ఈ 3 days నేను ఎట్లా పోవాలి? ఇప్పుడు తను తప్పకుండా ఉండాల్సింది అక్కడ December 3rd వరకు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు నేను తెలంగాణ మొత్తంలో మనకు ఎన్నికలు అవుతున్నాయి, ఇప్పుడు మాది తెలంగాణ, మా పుట్టినిళ్ళైనా మెట్టినిళ్ళైనా తెలంగాణ. సో అలాంటప్పుడు నేను ఎక్కడికి పోను? ఆంధ్రాలోనో నాకు ఎవరు ఫ్యామిలీ లేదు. సో నేను ఒకటే అడిగాను వాళ్ళని, మరి ఎక్కడ పోవాలండి, మరి హోల్ తెలంగాణ మొత్తం ఎలక్షన్స్ అవుతున్నాయి, మరి నేను ఇక్కడ నుంచి హైదరాబాద్ పోయినా నేను అవుట్ ఆఫ్ ఇది అయిపోతా అనే, కానీ ఇప్పుడు ఇది సిస్టమ్ డస్ నాట్ అప్లై ఫర్ అమెరికన్ సిటిజన్, మీరు చూసుకోండి అని చెప్పాను. చెప్పుకున్న తర్వాత ఈ లోపల వీళ్ళు వచ్చారు. ప్లస్ ఇంకోటి మాకు కూడా బాధ వేసింది, ఎందుకంటే స్ట్రగుల్ని చూసారు కదా, అంత స్ట్రగుల్ని చూసినప్పుడు యశస్విని రెడ్డి, బికాజ్ మీరు ఇది ఎంత అడ్రస్ చేశారు, మీరు యశస్విని రెడ్డి అని నేను అని ప్రమాణం చేస్తున్నప్పుడు ఏదో తిరుగుతూ ఉండాలి బరువులు, సంథింగ్ షుడ్ గోస్ ఇన్ మైండ్. ఏమనిపించింది? మా పాలకుర్తి ప్రజలు తిరుగుతున్నారండి, ఎందుకంటే ఉత్తా చెప్పడం కాదు, చెప్పిన తర్వాత పనులు చేయాలి కదా, ఆ రోజటి నుంచి అసలైన బాధ్యత మొదలైంది అన్నది. అది నెల రోజుల్లోనే ఒక బిజినెస్ మ్యాన్ నుంచి ఇంత పెద్ద పొలిటీషియన్లో మాట్లాడుతున్నారు మీరు, వెంటనే పాలకుర్తి ప్రజలు తిరిగారని, ఏదో సీనియర్ ఎమ్మెల్యే అంటే ఇంత 1 monthలోనే ఎలా నేర్చుకోగలిగారు అనిపించింది చెప్తున్నా అండి. అంటే ఫస్ట్ రోజు నేను వచ్చిన రోజు అందరు చూసే ఉంటారు, ఒక పేపర్ పట్టుకున్నా, ఆ పేపర్ పట్టుకొని చదువుతూ ఉన్నా ఎందుకంటే వచ్చిన రోజు అట్లున్నా నేను, ఇప్పుడు ఇట్లున్నా అంటే అది ప్రజలలోకి వెళ్ళి వాళ్ళని తెలుసుకుంటున్నందుకే అది వచ్చింది, కాబట్టి నేను ఉన్నది చెప్పాలనుకున్నా. కాబట్టి యశస్విని రెడ్డి గారు, ఒక ఇన్ఫ్లుయెన్స్ ఉండి ఇంత బలంగా ఉన్న మీరే ఇన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు గత ప్రభుత్వంలో. ఎగ్జాక్ట్గా ఒక మహిళ ఇవాళ బయటికి వెళ్తే తిరిగి ఇంటికి రాని పరిస్థితి. మనం వరంగల్లో చూసుకుంటే కూడా ప్రీతి ఇష్యూ, వాళ్ళు కూడా మీ కుటుంబ సభ్యులను వచ్చి కలిశారు, వాళ్ళ కుటుంబం మొత్తం మీ దగ్గరకు వచ్చారు. ఒక మహిళా ఎమ్మెల్యేగా ఆడపిల్ల తల్లిదండ్రులకి మీ నియోజకవర్గమే కాదు తెలంగాణ ఆడబిడ్డలందరికీ మీరేం హామీ ఇస్తారు? ప్రీతి గురించి మాట్లాడితే అండి, మొన్ననే రీసెంట్గా 2 days బ్యాక్ కూడా ప్రీతి వాళ్ళ పేరెంట్స్ కూడా వచ్చి కలవడం జరిగింది, ఇట్లా న్యాయం జరగలేదు అని చెప్పి. డెఫినెట్గా మా నియోజకవర్గం ఆడబిడ్డ ప్రీతి, తనకి న్యాయం జరిగేలా నా వంతు కృషి నేను తప్పకుండా చేస్తా ప్రీతికి. మరి అట్లనే తెలంగాణలో ఉన్న ఆడబిడ్డలందరికీ కూడా ఎక్కడ ఏ కష్టం వచ్చినా ఎవరు దాన్ని మనసులో పెట్టుకోవద్దండి, అది ఇమీడియట్గా వాళ్ళ పేరెంట్స్కే కానివ్వండి, లేకపోతే
ఇంకా ఎవరైతే సన్నిహితులు ఉంటారో వాళ్ళకి చెప్పుకోవాలి, ఆ కష్టాన్ని తీర్చుకోవాలి. అంతేగాని తొందరపాటు నిర్ణయాలు కూడా తీసుకోవద్దు. ఏదున్నా ధైర్యంగా అమ్మాయి అని అనుకోవద్దు, ముందుకొచ్చి ఏదున్నా కానీ ముందుకు రావాలి. మీ అమ్మాయిలు ఊరి అని ఆడబిడ్డలకి ఏం కోరుకుంటున్నాను. చెప్పాలనుకుంటారు? ఎందుకంటే కొన్ని లక్షల మంది చూస్తున్నారు ఈ షోని. ఉమ్. మీ ఊరి ఆడబిడ్డలకు ఎస్ నేను ఇది చేయబోతున్నా, ఏ అర్ధరాత్రి మీకు ఇబ్బంది వస్తే నేను ఇది చేయబోతున్నా అని ఏమైనా చెప్పబోతున్నారా? నేను ఆడబిడ్డలు అందరికీ ముందుకెళ్ళి చెప్పుకొస్తున్నా, ఇప్పుడు కూడా చెప్తున్నా అండి. మా పాలకుర్తి నియోజకవర్గం ఆడబిడ్డలందరికీ కూడా ఎప్పుడు మా ఇంటి తలుపులు తెరిచే ఉంటాయి. సమయం లేదు, ఏం లేదు. మీకు నిజంగా కష్టం వచ్చింది అనుకోండి, మీరు సంకోచించకుండా నేరుగా వచ్చి నన్ను కలవచ్చు, మమ్మల్ని అని నేను సాధ్యం చెప్తున్నా. అంటారా? గ్రౌండ్ లెవెల్లో చాలా మంది అంటే నిరుపేదలు కానివ్వండి, చాలా మంది యువత మీ దాకా వచ్చే అవకాశం లేదు, మీ దాకా రావాలని మీరు అంటున్నారు. అసలు అది సాధ్యపడుతుందా గ్రౌండ్ లెవెల్? వస్తున్నారు కదండి, వస్తున్నారు. ఇప్పుడు మేము కింద ఎప్పుడు ఓపెన్ అయి ఉంటుంది. మేము నియోజకవర్గంలో ఉన్నామంటే లీడర్స్ని కలవడానికే ఉండం అక్కడ. ప్రతి ఒక్కరు సామాన్యులు వస్తున్నారు. ఎగ్జాంపుల్ చెప్తాను, నిన్న ఈవినింగ్ ఎక్కడైనా కానీ ఫస్ట్ అంటే మగవాళ్ళని రానియమని కాదు, అమ్మాయిలు ఎక్కడైనా చిన్న పిల్లల్ని పట్టుకొని వచ్చిన వాళ్ళైనా లేకపోతే అమ్మాయిలు ఎక్కడైనా కనిపిస్తే మటుకు ఫస్ట్ వాళ్ళని రమ్మని చెప్తాం. ఎందుకంటే వాళ్ళని ఫస్ట్ వాళ్ళ పని ఏందో చూసి వాళ్ళని పంపించాలని. అట్లనే అక్కడ ఎంతమంది వస్తారో ప్రతి ఒక్కళ్ళని కలిసినాకనే మేము వెళ్తాం. ఎక్కడికైనా బిజీగా ఉండి ఎప్పుడైనా టైం ప్రోటోకాల్ వాటికి వెళ్ళేదానికి అప్పుడు కూడా వాళ్ళకి చెప్తాం, మళ్ళీ వస్తాం మేమని చెప్పే మేము ఇంట్లో నుంచి వెళ్తాం. గెలిచిన నెల రోజుల్లోనే మీ మాట నిలబెట్టుకున్నారు స్కిల్ డెవలప్మెంట్ గురించి. మీరు రాజకీయాల్లోకి రాకముందు నుంచి చాలా సేవా కార్యక్రమాలు చేశారు. ఈ స్కిల్ డెవలప్మెంట్ అనేది మొత్తం యావత్ తెలంగాణ మిమ్మల్ని చూసింది. ఒక్కసారిగా మీ మార్క్ అనేది పడింది. నెక్స్ట్ ఇంకేమన్నా ఫర్దర్గా ప్రాజెక్ట్ ఉన్నాయా? సేవా కార్యక్రమాలు కానివ్వండి, ట్రస్ట్కి సంబంధించి. అంటే ఇప్పుడు మేము కొన్నది ఆల్మోస్ట్ 74 acres ట్రస్ట్కి. ఇది ఓన్లీ ఫేజ్ 1, ఇంకా ఫేజ్ 2 ఇంకా చాలా ఫేజులు వస్తాయి. సో అనాథాశ్రమం ఒకటి, అది ఫీమేల్ అనాథాశ్రమం, అంటే ఫ్రమ్ ద న్యూ బార్న్ ఆల్ ద వే టు ఓల్డ్ ఏజ్. సో అదనేది నెక్స్ట్ వస్తుంది. ఇది చేసిన తర్వాత ప్రాజెక్టు అది. ఎందుకంటే మేము యాక్చువల్గా ఫస్ట్ అదే స్టార్ట్ చేద్దాం అనుకున్నాము. బట్ ఇక్కడ పొలిటికల్గా దిగిన తర్వాత అంటే ఇప్పుడు జాబ్ సమస్య అనేది చాలా పెద్ద సమస్య మా నియోజకవర్గంలో. ఎందుకంటే చాలామంది యూత్ చదువుకున్న వాళ్ళు ఉన్నారు, కానీ వాళ్ళకి స్కిల్స్ పాతబడిపోవటం వల్ల. ప్లస్ ఇంకోటి ఏంటంటే చదువు మనకి ఎంత ఇంపార్టెంటో ఆ స్కిల్ మెయింటైన్ చేయటం కూడా అదే ఇంపార్టెంట్ మనకి జాబ్ సబ్స్టైన్ అవ్వాలంటే. సో అందుకోసమని ఇది చేయటం జరుగుతున్నది. సో ఇంకా ఉండంగా ఇప్పుడు వేరే జాబ్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసాయి తప్పకుండా వస్తాయి. యశస్విని రెడ్డి గారు, త్వరలో క్యాబినెట్ ఎక్స్పాన్షన్ ఉండబోతుందన్న మాట వినిపిస్తోంది మంత్రివర్గంలో. సో యశస్విని రెడ్డికి ఏ మంత్రి పదవి దక్కబోతోంది? నాకు తెలియదండి, డిస్కషన్స్ ఉన్నాయా? అట్లా ఏం లేదు, డిస్కషన్స్ ఏం లేవండి దాని గురించి. ఓకే, ఒకవేళ మీ కనుక ఇస్తే ఎస్ ఈ పోర్ట్ఫోలియో హ్యాండిల్ చేద్దాం అనుకుంటున్నాను, ఎవరెవరికి ఏదో ఒకటి ఉంటుంది కదా. సో అలా మీ ఇన్నర్గా ఏమైనా ఫీల్ ఉందా, లైక్ ఈ పోర్ట్ఫోలియో ఇస్తే నేను చేయగలను? టు బీ ఫ్రాంక్, ఇన్నర్గా నాకు అట్లాంటి ఇంటెన్షన్స్ ఇంకా ఆలోచన ఏం లేదు. ఏ పోర్ట్ఫోలియో ఇచ్చినా హ్యాండిల్ చేసేస్తారు? అట్లా నేను అంటలేను, అసలు ఆలోచన నాకు లేదని అంటే. రైట్. థ్యాంక్ ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎందుకంటే మీరు అన్నారు చాలా ఇబ్బందులు పెట్టారని చేసి, సో మరొక్కసారి అని చెప్పాలనుకుంటున్నారా? మళ్ళీ అదే అడుగుతున్నారు అంటే నేను ఏదో ఒకటి చెప్పేదాకా వదిలిపెట్టేటట్లేదు నన్ను. అలాని కాదు, ఎందుకంటే మీరు క్యాంపెయినింగ్లో ఆ మాట అన్నారు, చాలా ఇబ్బందులు చేస్తారని చెప్పి. సో పాలిటిక్స్ నుంచి ఎందుకంటే ఇబ్బంది పెట్టారు అన్నారు కాబట్టి వచ్చిన తర్వాత మరి యాక్షన్ తీసుకునే ప్లాన్స్ ఉంటాయి. సో అటువంటి యాక్షన్ ఆఫ్ ప్లాన్స్ ఏం లేవా? నా గురించి పక్కన పెడదామండి. ప్రజలను మటుకు చాలా చోట్ల అన్యాయంగా కేసులు పెట్టడం జరిగింది, చాలామంది ఇబ్బందులు పడ్డారు. అవన్నీ కూడా పరిశీలించి ఎక్కడెక్కడైతే తప్పుడు కేసులు పెట్టినరో అవన్నీ పరిశీలించి తీసేయడం జరుగుతుంది తప్పకుండా. ఇదేందుకండి ఇప్పుడు మా నియోజకవర్గంలో ఏ పోలీస్ డిపార్ట్మెంట్కి పోయి మీరు రిపోర్ట్ అడిగినా కానీ గత 15 ఏళ్లలో కేసులు మోర్ దెన్ 50%, అంటే ఆల్మోస్ట్ యూ కెన్ సే 70% అనుకోవచ్చు. ఆ కేసులన్నీ కూడా మన వీళ్ళ స్వేచ్ఛని మాట్లాడినందుకు ప్లస్ వాళ్ళ అనుకూలంగా లేనందుకు చేసిన కేసులే కానీ. సో మీరు ఆ రిపోర్ట్లు తెప్పించండి, మీరు చూడండి. మీరు ఏమైనా యాక్షన్ తీసుకోబోతున్నారా ఇప్పుడు ఆ కేసుని ఏమైనా మళ్ళీ? తప్పకుండా రేవంత్ రెడ్డి గారే చెప్పే కదా మా కాన్స్టిట్యున్సీకి వచ్చి ఏమనంటే, మా కాన్స్టిట్యున్సీలో అలాంటి కేసులే చాలా ఉన్నాయి. రేవంత్ రెడ్డి గారే వచ్చి చెప్పారు ఏమనంటే, మనకి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ పార్టీ పరంగా ఏ కేసులు ఉన్నా కానీ అవి కొట్టేసేస్తామని. లైక్ క్లోజ్ చేసే ముందు ర్యాపిడ్ ఫైర్, నేను ఒక పేరు కానీ లేకపోతే పదం చెప్తాను, దాని గురించి షార్ట్గా
ఓకే అండి. చెప్పండి. మీకు యశస్విని రెడ్డి గారు ఫస్ట్. రేవంత్ రెడ్డి అంటే గాడ్ ఫాదర్, ఝాన్సీ రెడ్డి, మెంటర్, ఎర్రబెల్లి దయాకర్ రావు, ఝాన్సీ రెడ్డి గారు. యూ కెన్ సే మౌంటైన్. సారీ, మౌంటైన్ మౌంటైన్. కొండ. అదే అన్నది కదా, కొండ. ఓ, కొండ అయినా అందరూ- బండే, ఆ, కొండ లాంటి బండ. ఓకే. పరిణికా రెడ్డి, ఫ్రెండ్, కేసీఆర్, అసెంబ్లీ ఫ్రెండ్, యా. కేసీఆర్ స్టోల్ ద తెలంగాణ. రాహుల్ గాంధీ, యూత్ని చాలా ఇన్స్పైర్ చేస్తారండి. Hmm. సో ఐ కాల్ హిమ్ యూత్ లీడర్. యూత్ పాలిటిక్స్లోకి రావాలన్నది కూడా రాహుల్ గాంధీ గారికి చాలా ఉంది. రైట్. ధనసరి అనసూయ అలియా సీతక్క. ఎవరు? సీతక్క. సీతక్క ఈజ్ అ రోల్ మోడల్ ఫర్ ఆల్ ద పీపుల్, ఉమెన్ స్పెషలీ, హూ వాంట్స్ టు కమ్ టు పాలిటిక్స్. సోనియా గాంధీ. దేవత. దేవత. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ప్రియాంక గాంధీ. ఇందిరమ్మ, జూనియర్ ఇందిరమ్మ. థ్యాంక్ యూ సో మచ్ ఝాన్సీ రెడ్డి గారు అండ్ అలాగే ఎమ్మెల్యే యశస్విని రెడ్డి. థ్యాంక్ యూ సో మచ్ ఇద్దరికి మా అన్సెన్సార్కి వచ్చి చాలా విషయాలు మాతో పంచుకున్నందుకు అండ్ మై డీటెయిల్స్ అడిగిన క్వశ్చన్స్కి సమాధానం ఇచ్చినందుకు. దేవత అని ఎందుకన్నాను మీకు అర్థమైందా ఇప్పటికి? యా, జస్ట్ తెలంగాణ ఇచ్చిన సోనియమ్మ కాబట్టి మనకి ఈరోజు దేవత అయినా. థ్యాంక్ యూ సో మచ్ మరొకసారి ఇద్దరికి. వన్స్ అగైన్ థ్యాంక్ యూ అన్సెన్సార్లోకి పాల్గొని మా ఎడిటర్స్ అడిగిన క్వశ్చన్ సమాధానం చెప్పినందుకు అండ్ అఫ్కోర్స్ చాలా క్వశ్చన్స్కి మీ మనసులోని వాటిని పంచుకున్నందుకు. ఎస్, లాస్ట్ బట్ నాట్ లిస్ట్ పాలిటిక్స్లో రోల్ మోడల్ ఎవరండి మీకు? అంటే ఇప్పుడు చాలా మంది ఉన్నారండి, కన్నా చిన్నప్పుడు చూసుకుంటే రాజశేఖర్ రెడ్డి గారు అని చెప్తాను నేను. ఇప్పుడు ఉన్నారు, చాలా మంది ఉన్నారండి. ఒక్కరి పేరు చెప్పండి. ఒకళ్ళ పేరు అని ఏం చెప్తామండి, చాలా సరే, మంది. 1 2 3 4 5 ఒక 5 పేర్లు చెప్పండి. యా, రేవంత్ అన్న డెఫినెట్గా, Hmm. మరి అట్లనే పెద్దలు ఉన్నారు, డిప్యూటీ సీఎం గారు ఉన్నారు, సీతక్క ఉన్నారు, ఇంకా చాలా మంది ఉన్నారు. సూపర్. రైట్. కేసీఆర్ గురించి ఒక్క మాటలో చెప్పమంటే యశస్విని రెడ్డి ఏమంటారు? ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజల సమస్యలు కొంచెం తెలుసుకుంటే బాగుండేదని అనుకుంటున్నాను. రైట్. బీఆర్ఎస్ గురించి ఒక్క మాటలో ఝాన్సీ రెడ్డి గారు. తెలంగాణ ఇచ్చింది ఒకళ్ళైతే క్రెడిట్ తీసుకున్న బీఆర్ఎస్ ఒకటి. థ్యాంక్ యూ సో మచ్ మరొకసారి ఇద్దరికి ఆర్టీవీ అన్సెన్సార్కి వచ్చి చాలా విషయాలు పంచుకున్నందుకు. ఇది పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి అలాగే కాంగ్రెస్ నాయకులు అలాగే పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి అత్తమ్మ ఝాన్సీ రెడ్డితో ఆర్టీవీ అన్సెన్సార్. కీప్ వాచింగ్ అండ్ స్టే ట్యూన్డ్ టు ఆర్టీవీ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.